Xeno bot అని 1 millimeter కంటే చిన్న ఉన్న రోబోట్ which can actually reproduce. ఏ టైప్ ఆఫ్ డేంజర్ చూడొచ్చు? What if this millimeter worth of a robot can create a destruction and spread a virus? ఎగ్జాక్ట్లీ, నాకు కావాల్సిన వాడికి ఆ వైరస్ ఇచ్చేస్తా. Out of nowhere it is talking Bangla. Sundar Pichai himself was shocked. అరే నేను టీచ్ చేయని బంగ్లా లాంగ్వేజ్ లో ఆ టీం మొత్తం ఎవరికి బాంగ్లా తెలియదు. వాళ్ళే కోవిడ్ వైరస్ క్రియేట్ చేసి వాళ్ళ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ తోనే వ్యాక్సిన్ క్రియేట్ చేసి దే కెన్ సెల్ ఇట్. మనకి సింగిల్ సోర్స్ ఆఫ్ డోపమైన్ సరిపోవట్లేదు. 15 seconds రీల్ లో ట్రిగ్నోమెట్రీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్న రోజుల్లో అక్కడికి వెళ్ళి 2 hours బోరింగ్ పడుతుంది నాకు. ఇంజనీరింగ్ అయిపోగానే జాబ్ వచ్చేస్తానే రోజులు పోబోతున్నాయి వెరీ సూన్. వన్ ఆఫ్ ద డార్క్ టైమ్స్ లో గ్రాడ్యుయేట్ అవుతున్నారు స్టూడెంట్స్. Around 85 million jobs are going to be replaced. Around 95 million jobs are going to be created in the same time frame. ఈ హైప్ కి అంత వర్త్ ఉందా? ఖచ్చితంగా ఇది హైప్ అయితే కాదు. అంత స్కోప్ ఉందా లేదా? ఫస్ట్ రిప్లై 3 minutes పట్టేదంట విత్ అ హ్యూమన్. ఆఫ్టర్ AI it's instant. Prompt engineering is nothing but humans talking effectively to AI in a language AI understands. 80% of the developers are very basic. So then I decided I need to empower 1 million working and business professionals and students in the next 2 years through my masterclass, which I am conducting it for free. Start with my question if possible. Please చెప్పండి. So Sting podcast నిజంగా వస్తుందా బ్రో? రీసెంట్గా మషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఏఐ ఇలాంటి టాపిక్స్ గురించి ఒక పాడ్కాస్ట్ చేసాం. అదే శ్రీకాంత్ వర్మ స్కేలర్స్ వైస్ ప్రెసిడెంట్తోని. ఆ పాడ్కాస్ట్ వేసే వరకు చాలా భయపడ్డాం అనమాట. అరే ఇలాంటి టాపిక్స్ మనకు కొత్త కదా, యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు, కొంచెము నెక్స్ట్ దీని యాక్సెప్టెన్స్ని బట్టి నెక్స్ట్ ప్లాన్ చేసుకుందామని. బట్ యూ గైస్ ప్రూవ్డ్ us రాంగ్. లిటరలీ దానికి వచ్చిన కమెంట్స్ కానీ, దానికి వచ్చిన వ్యూస్ కానీ, అది వేరే కాలేజెస్లో సర్క్యులేట్ అవ్వడము, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ సచ్ కైండ్ ఆఫ్ కాంటెంట్. అండ్ మనకైతే ఏఐ గురించి ఒక సిరీస్ చేయండి అన్న, కంప్లీట్గా ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఎట్లా బెనిఫిట్ అవుతుంది, ఇవన్నీ చేయండి అన్నప్పుడు వితౌట్ లైక్ నెక్స్ట్ ప్రయారిటీలో నెక్స్ట్ 10 పాడ్కాస్ట్లో గట్టి కొట్టాలరా వీటి గురించి అని ఫిక్స్ అయ్యి అప్పుడు వీవర్ లిస్టింగ్ డౌన్ అనమాట ఎవరితో చేయొచ్చు అని. తెలుగులో ఎవరున్నారు, ఎవరు హెల్ప్ చేయగలుగుతారు అన్నప్పుడు 3-4 పేర్లు వచ్చాయి. అందులో దెర్ వాజ్ అ క్యాండిడేట్ కాల్డ్ అవినాష్. నా ఈ పాడ్కాస్ట్లో మీరు చూస్తారా ఆయన్ని. వెన్ యూఆర్ యాక్చువల్లీ రీసెర్చింగ్ అబౌట్ హిమ్, డిఫరెంట్ ఇంటర్వ్యూస్ చూసాము. దాంట్లో జనరల్గా ఇంటర్వ్యూస్లో ఎలా ఉంటుంది, బేసిక్ నాలెడ్జ్ వరకే వస్తుంది కదా. అండ్ సమ్వేర్ వి ఫెల్ట్ ఆ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు హీ వాజ్ నాట్ ఆస్ ద రైట్ క్వశ్చన్స్ అనిపించింది. అంటే ఇంకొంచెం స్టఫ్ ఉంది మన దగ్గర, పీపుల్ డి నాట్ ఆస్ రైట్ క్వశ్చన్స్ అనిపించి అదే వీక్లో ఆయన ఒక వర్క్షాప్ ఉండిందనమాట. దాన్ని అటెండ్ అయ్యామన్నమాట. ఒక 3 hours వర్క్షాప్ ఉండే, ఆల్మోస్ట్ ఒక 2.5 hours వరకు నేను అటెండ్ అయినాను. దెన్ ఐ అండర్స్టూడ్ ఓకే దిస్ guy is definitely a worth candidate for the podcast. So ఈయన తీసుకుని రావాలి. సో దట్ ఈస్ హౌ ఐ వి రీచ్ టు హిమ్ అండ్ నౌ హీ ఈస్ విత్ us. సో ఈ పాడ్కాస్ట్లో చాలా సింపుల్గా, చాలా లేమన్ టర్మ్స్లో ఏఐ ఎలా డిస్టర్బ్ చేయబోతుంది, ఎలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేయబోతుంది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ జాబ్స్ ఎక్కడెక్కడ అవుతాయి, ప్లస్ ఈ మోస్ట్ బజ్వర్డ్ ఉంది కదా ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అసలు దీని మీనింగ్ ఏంటి, దీని ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, దీనిలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి అనే దగ్గర నుంచి డిఫరెంట్ ఏజ్ క్రైటీరియాలో ఉన్న వాళ్ళు, డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటున్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటికి ఎలా లెవరేజ్ చేసుకోవచ్చు, దీన్ని ఏఐ వాళ్ళ లైఫ్లో ఎలా ఉండబోతుంది నెక్స్ట్ అనే వాటి గురించి చాలా మాట్లాడడం, చాలా కేస్ స్టడీస్ మాట్లాడడం, డిఫరెంట్ బ్రాండ్స్ ఎలా గవర్నమెంట్స్తోని కొట్లాడుతున్నాయి, గవర్నమెంట్స్ కొత్త పాలసీస్ తీసుకొని వస్తున్నాయి, రెగ్యులేషన్స్ ఎలా రాబోతున్నాయి, బికాస్ ఇట్ ఈస్ ఆల్ వెరీ న్యూ టు పీపుల్. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ మస్ట్ వాచ్ దిస్ పాడ్కాస్ట్. మన తెలుగులో ఖచ్చితంగా చూడాల్సిన పాడ్కాస్ట్ ఇది. పాడ్కాస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇలాంటి కంటెంట్ నాకు తెలిసినంత అయితే తెలుగులో లేదు. సో డోంట్ మిస్ ఇట్. హే అవినాష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. మీట్ అవినాష్ కదా ఇన్స్టాగ్రామ్లో. సో లెట్స్ మీట్ అవినాష్. ఇవాళ విల్ టాక్ అబౌట్ మెనీ థింగ్స్ అబౌట్ ఏఐ కానీ, మషిన్ లెర్నింగ్ కానీ, లేకపోతే హౌ ఆర్ ది అడ్వాన్స్మెంట్స్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్. చాలా మటుకు మనం పట్టించుకోము. సో కొంచెం డేంజరస్, కొంచెము వాటికల్ బెనిఫిషియల్ ఇలాంటివి ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాము వెరీ డీప్ లెవెల్. అండ్ యూ నో అబౌట్ ది. Thanks, but I have a question. Okay. Since it's raw talks, bro. Yeah. Let's start with my question if possible. Please చెప్పండి. ఓకే. సో స్ట్రింగ్ పాడ్కాస్ట్ నిజంగా వస్తుందా బ్రో? యాజ్ అ పర్ఫార్మెన్స్ మార్కెటర్ ఐ ఫీల్ మంచి పర్ఫార్మెన్స్ చేసావు టు క్రియేట్ ద హైప్ అని అమ్మో సరదాగా అనుకుంటున్నా. వాట్ యూ థింక్? లేదు అంటే యూ టాకింగ్ అబౌట్ ఈ స్ట్రింగ్ అనేది ఒక క్రియేట్ చేసిన అనుకుంటారా? యా, లిటిల్ పర్ఫార్మెన్స్ లైక్ రిలీజ్ చేయొచ్చు, కాకపోతే 2 weeks తర్వాత రిలీజ్ చేస్తే హైప్ అవుతుంది. చాలా మంది కమెంట్స్ చూసాను. ఐ జస్ట్ ఆస్కింగ్ ఫర్ ఆల్. ఓకే. సో బేసిక్లీ టు గివ్ ఎవ్రీ వన్ క్లారిటీ, అంటే షార్ట్స్ వేస్తున్నాం కదా చిన్నవి, ఆ పాడ్కాస్ట్ అయితే రాదు బయటికి. సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ దాట్. అండ్ పెద్ద ఎపిసోడ్ అయింది నా దగ్గర అయితే, మా ఇంటర్నల్గా ఆఫీస్లో కానీ, ఇంటికి రావడం కానీ, లేకపోతే కాల్స్ మాట్లాడడం కానీ. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఒక వీడియోలో కూడా చెప్పిన అనమాట, ఓకే థింగ్స్ లైక్ దిస్ షుడ్ బి డన్ ఇన్ అ స్మార్టర్ వే అని రియలైజ్ అయినాం మేము. సో ఇట్స్ నాట్ సో ఈజీ టు యాక్చువల్లీ ట్యాకిల్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. సో ఓకే, విత్ రెస్పెక్ట్ టు వస్తుందా రాదా అంటే రాదు. అండ్ ఇది పర్ఫార్మెన్స్ మాత్రం కాదు, చాలా జెన్యూన్ ఎఫర్ట్స్. మేము అతను ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళి షూట్ చేసుకొని వచ్చాం. ఆల్మోస్ట్ 4-5 days మ్యాన్ అవర్స్ స్పెండ్ చేసుకొని 5 వెళ్ళి కార్లో తిరిగి
ఎక్విప్మెంట్ అంతా పట్టుకొని పోయి తిరిగి తీసుకొని వచ్చాం. జెన్యున్గా ఎఫర్ట్స్ పెట్టి తీసుకొని వచ్చాం. అన్ఫార్చునేట్లీ కొంచెం స్మార్టర్గా లేకపోతే ముందే తెలియక కొన్ని చేసుకున్నాం. అంటే ఆఫీస్కి వచ్చేసిన వాళ్ళు చాలా మంది, అంటే జెన్యున్ కన్సర్న్తో నేను ఎక్కడ ఉంటానో తెలిసిన వాళ్ళు చాలా మంది ఇంటికి కూడా వచ్చారనమాట. అడ్వకేట్స్ కానీ లెర్నింగ్ లా ప్రొఫెషనల్స్ కానీ వచ్చి దేవర్ అడ్వైజింగ్ మీ ఇట్లా చేయొచ్చు అన్న, ఇట్లా చేయొచ్చు, వేద్దామని కూడా ఇట్లా చేద్దాం మనము అని. వద్దులే అట్లాంటి కాంప్లికేషన్స్కి రాను. బట్ డెఫినెట్లీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ దిస్. అంటే ఏది ఈ పాడ్కాస్ట్ అయితే రాదు, మళ్ళీ క్లియర్ ఇస్తున్నా. బట్ అయ్యో వెరీ సూన్ ఇలాంటి అటెంప్ట్స్ అయితే ఖచ్చితంగా చేస్తా. అండ్ ఎలాంటి అటెంప్ట్స్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ చూసుకోవాలనేది ఐ గాట్ అ క్లారిటీ రైట్ నౌ. సో లీగల్ అడ్వైజరీతోనే వెళ్తా ఏం చేసినా కూడా. బట్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు సాటిస్ఫై యూ గైస్. వావ్, థ్యాంక్స్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మాత్రం కాదు అది. ఇది నేను అనలేదు, అందరూ అంటుంటే లిటరలీ థౌసండ్స్ ఆఫ్ కమెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 5,000 to 6,000 కమెంట్స్ ఓన్లీ షార్ట్స్ మీదనే. అవి కాకుండా మెయిల్స్ 100s లో వచ్చాయి, మెసేజెస్ 100s లో వచ్చినాయి. కొంతమంది నాకు ఇచ్చేయన్నా నేను డ్రైవ్లో ఇచ్చేసి నేను అప్లోడ్ చేసుకుంటా, నా ఛానల్ పేరు వేసుకుంటా. మరి ఉన్నది నేనే కదరా బాబు. మరి పొద్దున ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఈజీ లీగల్ ఇష్యూస్. కొంచెం స్మార్టర్ వేలో వెళ్ళిన తర్వాత కూడా లీగల్ ఇష్యూస్ వచ్చినాయి అంటే ఓకే, దోస్ ఆర్ వర్త్ ఫైటింగ్ కదా. But atla that was the whole agenda. And definitely I'm really sorry for people who got disappointed. Enno comments just Google Studio lo kelli disappointed అని కొడితే 100-200 comments వస్తాయి disappointed అని. So I'm sorry for everyone. Anyways, that is about it. Because you're friends, we're friends. అందుకే అడిగాను తప్ప it's not like to hurt anyone's feelings. Most happiest person మా teammates ఉంటారు అన్నమాట. క్లారిటీ తెచ్చిన ఇప్పటికైతే they wanted me to actually do a video అన్నమాట. బట్ మళ్ళీ ఎందుకు కెలుక్కోవడమో, ఇప్పటికే మల్టిపుల్ పీపుల్ ఆర్ what you call either disappointed or expecting. నేను ఒక అప్డేట్ వస్తుందనగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక షార్ట్ పడంగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ అ క్లియర్ కట్ clarity about Springs podcast. That's your growth, you know. Inni mandi konni vela mandi, you know, when they are doing that wait for you, obviously you're growing at a rapid and exponential phase like AI. So I'm glad about it. And let's see అంటే ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఇట్లనే. అండ్ ఐఎమ్ లవింగ్ దెమ్ ది వే దే ఆర్ యాక్సెప్టింగ్ ఎవ్రీ పీస్ ఆఫ్ కాంటెంట్ దట్ వి ఆర్ క్రియేటింగ్. I was a huge fan of your questions, man. Like ఒకటి చెప్పాలి. సో ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది కాంటెక్స్ట్. ఇప్పుడు నా రా క్వశ్చన్ అయిపోయింది కదా మీదే. Yes. Now your raw question. ఇంకేమైనా ఉన్నాయా? లేదు, నా దగ్గర రా క్వశ్చన్స్ అయిపోయినాయి. Now you need to done. So basically when we were actually planning to what do you call structurize or summarize this podcast, ఒక కాంటెక్స్ట్ ప్లాట్ క్రియేట్ చేస్తాం కదా దేని గురించి మాట్లాడదానే. అక్కడ ఫస్ట్ ఆర్టికల్ ఐ రెడ్ వాజ్ అబౌట్ ఆర్టికల్ అంటే లైక్ ఒక రిపోర్ట్ లాంటిది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2020 రిపోర్ట్ ప్రకారము వాట్ ఐ రెడ్ ఇన్ దట్ ఆర్ వాట్ ద స్టేట్మెంట్ వాజ్ అరౌండ్ 85 million jobs are going to be replaced by AI by the end of 2025, if I'm not wrong. And again, subject to correction. Around 95 million jobs are going to be created in the same time frame. ఈ స్టేట్మెంట్ చూసా, అంటే చెడు ఎంత అవుతుందో మంచి కూడా అంతే అవ్వబోతుంది అన్నట్టు దే ఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్, ఆర్ మేబీ వాట్ ఎవర్ ది ఆర్టికల్ ఐ రెడ్ వాజ్ మెన్షనింగ్ దాట్. Now I'm dividing this into two parts. First part, replacement of jobs. Second part is creation of new jobs. So replacement of jobs ఏదైతే హడావిడి క్రియేట్ అవుతుందో, లైక్ పీపుల్ ఆల్ ఓవర్, మల్టిపుల్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. జాబ్స్ పోతాయి. ఇంకొంతమంది ఏంటంటే ఐ హర్డ్ ఇట్ సమ్వేర్ ఆల్సో, లైక్ చాలా మంది క్రియేటివ్ జాబ్స్కి ఏమి ఎఫెక్ట్ కాదంటారు, కానీ క్రియేటివ్ జాబ్స్ ఈజీగా ఎఫెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు బికాస్ ఆఫ్ థింగ్స్ లైక్ మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూజన్ లాంటివి వచ్చినప్పుడు. సో వాట్ డూ యూ ఫీల్, ఈ హైప్కి అంత వర్త్ ఉందా, అసలు అంత స్కోప్ ఉందా లేదా, అంటే వాట్ ఈస్ యువర్ వర్షన్? It's a very good question and very good start. So thank you. So what I feel is 2020 lo idu ochindi. So for 2023, 3 years back, mid journey, stable diffusion or chat GPT especially vi raled anamata. So they didn't consider the fact that ee technologies inta fast ga vastayi anadi. So what I feel is, yes, there are going to be job losses. I feel little more than that number you mentioned, which is $80 million. Okay. Sorry, 80 million jobs. And then 95 million వెంటనే వస్తాయని రాశారు కదా, 95 కన్నా ఎక్కువ వస్తాయి, బట్ ఇట్ టేక్ సమ్ టైమ్. సో జాబ్ క్రియేషన్ డిస్ట్రక్షన్ ఫస్ట్ అవుతుంది, కొద్దిగా జాబ్స్ పోతాయి, బట్ వచ్చేదానికి కొద్దిగా టైం పడుతుంది, బికాస్ అప్ స్కిల్లింగ్ ద హ్యుమానిటీస్ లిటిల్ డిఫికల్ట్ టాస్క్. బిలియన్స్ ఆఫ్ అప్ స్కిల్డ్ హ్యూమన్స్ కదా. సో 80 million కన్నా ఎక్కువ జాబ్స్ పోతాయి, 97 కన్నా ఎక్కువ వస్తాయి, బట్ దెర్ ఇస్ అ గ్యాప్, 2-3 years మినిమం టు టైం పడుతుంది. సో దట్స్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఖచ్చితంగా ఇది హైప్ అయితే కాదు, బికాస్ యూ సీ వరల్డ్లో ఉన్న టాప్ 7 కంపెనీస్ రైట్ నౌ, ఆల్ ద వే ఫ్రమ్ టెస్లా టు ఎన్విడియా, ఇంక్లూడింగ్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎవ్రీవన్ ఈస్ బెట్టింగ్ దేర్ గేమ్స్ ఆన్ ఏఐ అండ్ గోయింగ్ ఆల్ ఇన్. అంటే 7 కంపెనీస్, టాప్ 10 కంపెనీస్, వరల్డ్లో ఉన్న టాప్ 10 కంపెనీస్లో going all in one technology. Just imagine that. It never happened in the history of humanity. Take
ఇండస్ట్రియలైజేషన్ తీసుకోవచ్చు, యూనో మన స్మార్ట్ ఫోన్, యూనో ఇంటర్నెట్ ఏం వచ్చినప్పుడు కూడా 7 companies విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్, టాప్ 7 companies, యూనో ఇంజైన్ వచ్చినప్పుడు కానీ, ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు కానీ, ఏ ఆర్ట్ జనరల్ పర్పస్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఇంత అవ్వలేదు. వేరస్ ఏఐ వచ్చినప్పుడు అలా వెళ్తుందంటే వీ నీడ్ టు follow in route of this very smart companies with trillions of dollars in their bank accounts. Something is going to happen. Something is going to happen, very huge. And then meer annattu, as economic World Economic Forum predicts, or everyone predicts, there is going to be job destruction for sure. And if you say antavaraku enduku manam akkada daaka ellakarla, world kan pakkan pettadam, India ne తీసుకోండి. There is this company called Dukan. Okay. $500 million okay, Shopify lantidi. Shopify right. For India. So very good company, very big company. They replace 90% of their tech support team with AI chatbot. 90% అంటే ఆల్మోస్ట్ ఒక 100-200 ఎంప్లాయీస్ని ఒక్క చాట్బాట్తో రిప్లేస్ చేశారు. ఒక 3 నెలలు కూర్చొని ఒక చాట్బాట్ క్రియేట్ చేసి, imagine laying off, I'm not sure if they laid off or they shifted to another department or something, 100 members ni replace cheyadam anedi is a huge thing. How come we could not hear about this? What I feel personally is this is actually a negative thing for a company's point of view. And chat GPT lanti exactly, yeah. Maybe they underplayed it, చాలా underplay chesi, maybe ఎక్కువ PR interviews ఇవ్వకుండా maybe చేసి ఉండొచ్చు. I'm not sure. I'm just assuming. So 90% people, and then ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చూస్తే మనం అందరం ఏమనుకుంటాం అంటే చాలా నెగిటివ్గా అనుకుంటాం. బట్ కంపెనీ పర్స్పెక్టివ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చూస్తే ఫస్ట్ రిప్లై 3 minutes పట్టేదంట విత్ అ హ్యూమన్ టు ఆన్సర్ సపోర్ట్ ఈమెయిల్ ఆర్ సపోర్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ ఏఐ ఇట్స్ ఇన్స్టెంట్. ఓకే, ఫస్ట్ రిజల్యూషన్ అంటే ఒక క్వశ్చన్ ఉంది, ఒక ఇష్యూ ఉంది, రిజాల్వ్ చేయడానికి ఒక హ్యూమన్స్ టీమ్ ఉన్నప్పుడు, 100 సపోర్ట్ టీమ్ ఉన్నప్పుడు ఇట్ యూస్ టు టేక్ దెమ్ 2 hours 13 minutes. ఇప్పుడు ఇట్స్ టేకింగ్ దెమ్ 13 minutes. అసలు చూసారా ఆ డిస్ట్రక్షన్? లైక్ హ్యూమన్స్ ని రిప్లేస్ చేయడం అండ్ ఎఫిషియెంట్ చేయడం. కంప్లీట్ ఎస్కలేషన్ దగ్గర నుంచి అన్ని కంప్లీట్ అయిపోయి 13 minutes అయిపోతుంది. ఐ కెన్ యాక్చువల్లీ రిలేట్ ఇట్ బికాజ్ షాపిఫై వాడతాం కాబట్టి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ they are spending less than few $100 on a month to maintain this whole ecosystem. Wow. Per month. 100 మంది సాలరీలు ఎంత ఉంటే అట్లీస్ట్ ఒక 40-50 lakhs ఐ కెన్ అజ్యూమ్ కదా. 40-50 lakhs నుంచి ఓ 10,000 లక్ష పర్ మంత్ అంటే కంపెనీ పర్స్పెక్టివ్ లో ఎంత ఇబ్బంది అయింది. సో అక్కడ దాకా అక్కర్లా, ఎలాన్ మస్క్ ట్విట్టర్ దాకా అక్కర్లా. మన ఇండియన్ కంపెనీ దుకాన్ రిప్లేసింగ్ 90% ఇస్ ద prime example to not deny the fact that AI is not going to destruct the jobs. No, I even understand, like when you told purposeful ga PR cheskokopodaniki good reason undochu. Definitely people will cry on them, people will shout ante titteskuntaru aa company ni. But we can't blame people also. Vallaku kuda are evaro chesina kanipettina AI technology na job potundante chala, it's a very hard feeling. No, it makes sense. But still no one can't stop AI. Avalsina ayipindi. Now how to reap the maximum benefits by having the minimum destructions or minimum negative effects anedi. We'll come to that. Na chala ante dan mida I wanted to take multiple people's perspectives. Anduke repeated ga kuda konni questions adugutuna. Even on the camera, off the camera kuda chala research chestunna నేను personally. So I wanted to build a documentary kind of stuff where people can actually get what you call maximum use of that video. So anyways, coming back to the question, second part of the question, ఏదైతే జాబ్ క్రియేషన్ అనే కాన్సెప్ట్ ఉందో. సో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ద జాబ్ క్రియేషన్? లైక్ యూ వర్ మెన్షనింగ్ అంత తొందరగా కాకపోయినా ఒక 2-3 years లో కొంచెం ఎక్కువే అవుతాయి అంటారు. సో వాట్ కైండ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ జాబ్ క్రియేషన్ కెన్ హ్యాపెన్ ఇస్ వాట్ యూ థింక్? So firstly, I believe prompt engineering anedi it's going to be a huge hit, just like software engineering. Most used words these days. Big buzzword. Prompt engineering okati avutundi. Cyber security in terms of AI anedi okati vachinappudu it is more smarter than humans annappudu okala situation vaste aa situation lo hacking will be very easy for AI. సో నా ఏఐ నీ ఏఐని హ్యాక్ చేస్తుంది, లేకపోతే నీ కంప్యూటర్ని హ్యాక్ చేస్తుంది అన్న సిచ్యువేషన్స్ వస్తే, సో వాట్ షుడ్ వీ డూ? సో సైబర్ సెక్యూరిటీ ఈజ్ వన్ థింగ్, అండ్ ఆల్సో మిషన్స్కి ఏఐ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ద హోల్ ప్రాసెస్ విల్ బి డిఫరెంట్. సో ఆన్ ఫీల్డ్లో ఉండి అక్కడ ఏఐని యూస్ చేసుకున్న మిషన్స్ని కూడా, ఇప్పుడు ఇమాజిన్ డ్రోన్ ఆర్ సంథింగ్ లైక్ దట్, డ్రోన్ డెలివరీ ఉంటున్నప్పుడు ఆ డ్రోన్ ఏఐ డ్రోన్ డెలివరీ వాట్ ఎవర్ ఏఐని యూస్ చేసినప్పుడు వాట్ ఎవర్ ఆ డ్రోన్ని చూసుకునే ఒక మనిషి కావాలి కదా. అలాగే ఏఐ ఆటోనమస్ గా మిషన్స్ కి మనం రేపు పొద్దున పెట్టినప్పుడు దాన్ని చూసుకోవడానికి కూడా ఫ్యూ పీపుల్ కావాలి. ఇలాంటి వాళ్ళు. అండ్ దెన్ దిస్ ఆర్ లైక్ 2-3 jobs I could think of immediate గా ఏఐ ద్వారా వచ్చేవి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకు అసలు పేర్లు కూడా తెలియని జాబ్స్ చాలా వస్తాయి. చాలా మంది ఏఐ ఆడిటర్స్ అంటున్నారు. ఇంకొన్ని మంది దేసే ఎవ్రీ కంపెనీ విల్ హ్యావ్ ఏఐ చీఫ్ ఆపరేటర్,
like AI chief AI officer. No, when you were talking about CAIO anta. When you're talking about auditors kada, Yeah. I had a కైండ్ ఆఫ్ క్లయింట్ అనుకోండి, ఒక సెమీ కన్సల్టేషన్ ఇచ్చాను అనమాట. సో దేర్ ప్రోడక్ట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దిస్. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ నేమ్ ది కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రోడక్ట్, కానీ ఇట్స్ గోయింగ్ టు యాక్చువల్లీ బీన్ టాట్ హౌ టు యాక్చువల్లీ ఆడిట్ సర్టెన్ థింగ్స్. సో ఇనీషియల్గా చిన్న ఆర్టికల్ అసిస్టెంట్స్ కానీ లేకపోతే పెయిడ్ అసిస్టెంట్స్ కానీ చేసే జాబ్ అంతా అది కంప్లీట్ చేస్తుంది. సో ఓన్లీ టాప్ డెసిషన్ మేకింగ్ పీపుల్ హూ కెన్ యాక్చువల్లీ డెలివర్ ది ఫైనల్ అవుట్పుట్స్ వాళ్ళకి ఫైనల్ రిపోర్ట్స్ వస్తాయి, దాని నుంచి వాళ్ళు ఆడిట్ కంప్లీట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో AI ఆడిటర్స్ ఉంటారు. అసలు ఇప్పుడు ఒక కంపెనీలో AI స్ట్రాటజిస్ట్ ఉంటారు. AI స్ట్రాటజిస్ట్ అంటే దే విల్ నాట్ నో ఎనీథింగ్ ఇన్ డెప్త్, బట్ దే విల్ నో ఎవ్రీథింగ్ ఇన్ అ వెరీ ప్లెయిన్ వే. సో వీళ్ళు ఏంటి, దే కెన్ ఒక కంపెనీకి ఒకళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే ఎవ్రీ టీమ్ ప్రొడక్టివిటీ చూసి, ఎవ్రీ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి కదా, ఇట్ కెన్ బి టెక్ టీమ్, ఇట్ కెన్ బి మార్కెటింగ్ టీమ్, ఎలా ఏఐని ఇంటిగ్రేట్ చేయాలి అనేది వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో దిస్ గైస్ కెన్ బి AI స్ట్రాటజిస్ట్ ఆర్ కెన్ బి చీఫ్ AI ఆఫీసర్, ఇట్లా వీళ్ళు కూడా వచ్చేది. బట్ మోస్ట్లీ ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఎట్ అ మాస్ స్కేల్ ఎలా అయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మాస్ స్కేల్లో జాబ్స్ క్రియేట్ చేసి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ విల్ బి సంథింగ్. యాజ్ వీఆర్ స్ట్రెసింగ్ మోర్ అబౌట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాలా వినబడుతున్న పేరు కాబట్టి, ఐ పర్సనలీ ఫీల్ లైక్ it's all about communicating. Like if you ask me what is prompt engineering, జనరలైజ్గా చెప్తున్నా, ఇట్స్ లైక్ టెక్నికల్గా కాకుండా జనరల్గా హౌ డు వి గివ్ అ ప్రాంప్ట్ టు అ AI సిస్టమ్ ఆర్ కైండ్ ఆఫ్ ఒక సర్చ్ ఇంజిన్ కానీ ఒక టూల్కి కానీ ఇచ్చే ప్రాంప్ట్ని హౌ డు వి ట్వీక్ ఇస్ వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని నాకు అనిపిస్తుంది. ఈవెన్ లైక్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద లైవ్ ఇన్సిడెంట్స్ దట్ ఐ ఫేస్, లైక్ ఇప్పుడు నా టీమ్ని స్టార్టింగ్ నుంచి చేసుకుంటున్నప్పుడు, లైక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అయిన పీపుల్ కానీ, సర్ఫింగ్ రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు సర్ఫింగ్ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈ ప్రాసెసే ప్రాంప్టింగ్ నేర్చుకోవడము అని నాకు అనిపిస్తుంది. బట్ ఐ వాంట్ యూ టు యాక్చువల్లీ గివ్ యువర్, బికాస్ యూ ఆల్రెడీ ఐ మీన్ నేను మొన్న మీ వర్క్షాప్ చూస్తుంటే, ఆ వర్క్షాప్లో యువర్ స్ట్రెసింగ్ అబౌట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆల్సో. సో ఐ థాట్ లైక్ యూ కెన్ గివ్ అ బ్రీఫ్ అండర్స్టాండింగ్. సో చూసే వాళ్ళకి వర్క్షాప్ దాకా రాకముందుకే కొంచెం ఏమన్నా. షూర్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఫస్ట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, దెన్ విల్ గెట్ బ్యాక్ టు అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి వాట్ ఎవర్ మీరు అన్నట్టయినా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లేకపోతే ఇంకా ఎక్కువ ఉందని. రైట్. సో ఫస్ట్ టు అండర్స్టాండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, లెట్స్ గో బ్యాక్ టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకే. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? యూ ఆర్ కమ్యూనికేటింగ్ టు అ సాఫ్ట్వేర్ ఇన్ అ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ అండర్స్టాండ్స్. ఓకే. టు గెట్ a desired feature in your app or whatever it is. నువ్వు పైథాన్ జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ ని యూజ్ చేసి VS Code లోకి వెళ్ళి you're talking to the software in a language it understands, which is JavaScript, and getting back the answers and getting back your features. Okay. So that నీ యాప్ నీ వెబ్సైట్ అవుతుంది. సో అది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. టు కంపేర్ దట్ టు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇట్స్ ద సేమ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ నథింగ్ బట్ హ్యూమన్స్ టాకింగ్ ఎఫెక్టివ్లీ టు AI in a language AI understands. AI ఎలా అర్థం చేసుకుంటుందో ఆ లాంగ్వేజ్లో ఆ కాంటెక్చువల్గా మాట్లాడటం, సో దట్ యూ కెన్ రీప్ ద బెస్ట్ బెనిఫిట్స్ ఫ్రమ్ AI టూల్. మేక్ సెన్స్. దట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇప్పుడు ఇది కమ్యూనికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ప్రాంప్ట్ ఇంజనీర్ అయిపోతారా అంటే నో. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఒక పార్ట్ కమ్యూనికేషన్, 20-25% మేబీ కమ్యూనికేషన్ అనుకుంటే, కొన్నిసార్లు ఎంత బెస్ట్ కమ్యూనికేటర్ కన్నా టెక్నిక్స్ అండ్ దెన్ ఫార్మాట్స్ అండ్ టెంప్లెట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెంప్లెట్స్ కానీ హౌ టు కన్స్ట్రక్ట్ యువర్ థాట్ ఇన్ అ వే AI అండర్స్టాండ్స్. సో ఒక బెస్ట్ కమ్యూనికేటర్ తనకి ఇష్టమయ్యేలాగా హ్యూమన్తో మాట్లాడేలా కన్స్ట్రక్ట్ చేస్తాడు. బట్ వేరేస్ వెన్ యూర్ టాకింగ్ టు AI, there are certain techniques you need to follow, so that you get the maximum output. ఎంత బాగా కమ్యూనికేట్ చేసినా sometimes you need few techniques, hacks and tricks to get things done. Right. Plus ఇది ఒక పార్ట్ అయితే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ is not just about talking to a tool, but knowing what tool to talk at what case. Okay. Like ఇప్పుడు మిడ్ జర్నీ దగ్గరికి వెళ్ళి you can't ask ChatGPT output కదా, content prompt content, images prompt images, video prompt image. So having this whole like knowledge about tools kuda very important for a prompt engineer. So knowing about generative AI, knowing about AI tools, knowing about how to talk to each and every tool comes under prompt engineering. So 25% communication, 75% is about knowing tools and how to talk them, in what way, techniques and tricks. అదే ఏ టూల్ ఏ పర్పస్ ని సాల్వ్ చేస్తుందని ముందు తెలుసుకోవడం. ఎగ్జాక్ట్లీ. సో అదంతా కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అండర్స్టూడ్. అండ్ లైక్ కొన్ని మంది ఇక్కడ టు టాక్ చాలా మంది ఏమనుకుంటారంటే AI విల్ బికమ్ సో స్మార్ట్ దట్ యూ డోంట్ ఈవెన్ నీడ్ టు రైట్ అ బిగ్గర్ ప్రాంప్ట్, ఒక లైన్ ఇస్తే రాసేస్తుంది అనుకుంటారు. బట్ థింగ్ ఏంటంటే, నో మ్యాటర్ హౌ స్మార్ట్ అ హ్యూమన్ ఇస్, మనం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు యూ నీడ్ టు సే ఇట్ ఇన్ అ సర్టన్ వే. ఒక లైన్లో చెప్పేస్తాను మొత్తం నా వర్క్ ఫ్లో అంతా అర్థమైపోతుంది అంటే అవ్వదు. అవును. ప్రాంప్టింగ్ ఈజ్ నథింగ్ బట్ యూ
టాకింగ్ యువర్ థాట్స్ అవుట్ టు ఏఐ. అండ్ ఏఐ ఎలా చేస్తే ఏఐ మన థాట్స్ ఎలా తెలుస్తుంది మనం చెప్పకుండా, మనం పెట్టాలి కదా యూనో. చాలా ఇంప్లికేషన్స్ వస్తాయి. స్మాలర్ స్కేల్లో కాంటెంట్ రాయడానికి, ఇమేజ్ జనరేట్ చేయడానికి మేబీ అంత ప్రాబ్లం రాకపోవచ్చు. కానీ ఇమాజిన్ అ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఒక ప్రాంప్ట్ రాసి ఒక యాప్ బిల్డ్ చేస్తున్నప్పుడు the complications of financial institutions or a banking system will be huge. అప్పుడు యూ నీడ్ అ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్ కదా. సో అక్కడ అలా పెద్ద ఇండస్ట్రీలో చాలా హెవీ మనీ ఇన్వాల్వ్ అయినప్పుడు దే నీడ్ అ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్ హూ కెన్ టాక్ టు దిస్ AI tools with their terms. Understood. So any few more examples that people can understand prompt engineering jobs ఎక్కడ ఉండొచ్చు అని. ఇప్పుడు ఇమాజిన్ రీసెంట్లీ మన హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు, తేజ సజ్జస్ మూవీ, ప్రశాంత్ వర్మ గారు పుట్ అ పోస్ట్ దట్ ఐ నీడ్ ప్రాంప్ట్ ఇంజనీర్ సో దట్ నా VFX టీమ్ కి మిడ్ జర్నీ ద్వారా యూసెస్ కొన్ని ఇమేజ్ ఇన్స్పిరేషన్స్ తీసుకురావాలని. ఓకే, ఐ హావ్ హర్డ్ అబౌట్ ఇట్. సో ఇలాగా ఆయన చేశారు. అలా చాలా మంది VFX ఆర్టిస్ట్లకి కొన్ని ఇన్స్పిరేషన్ కావాలి ఇమేజెస్. ఇప్పుడు హనుమాన్ ఇలా రావాలి అంటే you go mid journey, it will be your canvas, you paint whatever you want according to your imagination, but AI will do, but you're just trying a prompt. సో ఇలా చేయాలంటే ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ విల్ డూ అ బెటర్ జాబ్ దాన్ VFX ఆర్టిస్ట్ హియర్. మేక్స్ సెన్స్. యా. సో ఇదొకటి. తర్వాత ఇప్పుడు ఇమాజిన్ ఒక డాక్టర్ ఉన్నారు. సో డాక్టర్ ఆయన థింగ్స్ నేర్చుకుంటాడా, లేకపోతే AI నేర్చుకొని AI అసిస్టెడ్ డాక్టర్ అవుతారా? ఎవ్రీ డాక్టర్ విల్ బి AI అసిస్టెడ్. ఎలా అయితే మిషన్ అసిస్టెడ్ డాక్టర్స్ అవుతున్నారు, ప్రతిదీ ఇప్పుడు మిషన్ ద్వారానే అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ మిషన్స్, చాలా బ్రీఫ్గా ఎవ్రీథింగ్ చాలా ప్రిసైజ్గా చేస్తుంది. అవును. సో అట్లా చేస్తున్నప్పుడు ఎలా అయితే డాక్టర్ మిషన్స్ ని హెల్ప్ తీసుకున్నారు, తర్వాత ఫ్యూచర్లో AI అసిస్టెంట్స్ కూడా కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు AI అని అసిస్ట్ చేయాలంటే డాక్టర్ మాట్లాడలేడు చాలా సార్లు. హీ వుడ్ నీడ్ అన్ AI అసిస్టెంట్ ఆర్ అ ప్రాంప్ట్ ఇంజనీర్ దట్ వుడ్ టాక్ టు AI ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్. సో దట్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, బట్ వర్క్ AI చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే డయాగ్నిస్ ప్లాన్, ఆ హోల్ ప్రాబబిలిటీ, పర్మిటేషన్స్ ఈ పర్టికులర్ టూల్ చేసి డాక్టర్కి ఒక ఐడియా వస్తుంది, రఫ్ ఎస్టిమేట్ విత్ కేస్ స్టడీస్ ఇన్ ద న్యూయార్క్. ఇప్పుడు ఇమాజిన్ మన విజయవాడలో ఏమైనా ప్రాబ్లం అయ్యి ఒక పెద్ద సొల్యూషన్ దొరికితే అది న్యూయార్క్ దాకా వెళ్ళిపోతుంది. న్యూయార్క్ దగ్గర డాక్టర్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. అంత ఓపెన్ సోర్స్ అయిపోతుంది. ఈ ఓపెన్ సోర్స్ ఆల్గరిథమ్స్ అనేది AI ఎనేబుల్డ్ అవడం వల్ల ఎక్కడ న్యూయార్క్, భీమవరం నుంచి బాస్టన్ వరకు, అలాస్కా నుంచి అనకాపల్లి దాకా ఏదైనా సరే దే విల్ షేర్ అనమాట. సో హ్యూమన్స్ కి యాజ్ అ రిజల్ట్ ఒక AI అసిస్టెంట్ డాక్టర్ అంటే ఒక నమ్మకం. ఎందుకంటే అరే మొత్తం చూస్తున్నాడు ఎక్స్పీరియన్స్ అనేది. వన్ మేజర్ డౌట్ ఐఎమ్ హ్యావింగ్ ఇస్ లైక్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి, డూ యూ ఫీల్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ ఇట్? ఎగ్జాంపుల్ ఆ స్కిల్ సెట్కి గురించి కానీ, లేకపోతే దానిలో ఓపెన్ అయ్యే జాబ్స్ గురించి కానీ అంత నాలెడ్జ్ ఉందంటారా? ఎందుకంటే నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, నేను కొద్ది రోజుల బ్యాక్ ఒక వీడియో చేసినుండే ఇన్స్టాగ్రామ్లో. ఈ మెన్షన్ లైక్ గూగుల్లోకి వెళ్ళి హౌ టు నాట్ గెట్ స్లిమ్ అని కొడితే హౌ టు గెట్ స్లిమ్ అని చూపిస్తుంది. అది బేసిక్లీ గూగుల్ సర్చ్ ఇంజిన్ వాజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ అ సర్చ్ ఇంజిన్ మెకానిజం, లైక్ SEO బేస్డ్ రిజల్ట్స్ పైకి తీసుకొని వస్తుంది. అంటే రిలవెన్సీ మ్యాటర్ చేసుకొని లింక్స్ దీనికి ఎక్కువ ఉన్నాయి, అది పైకి తీసుకొని వస్తుంది. బట్ వెరాజ్ ChatGPT ఆర్ సమ్ రెస్పాన్సివ్ AIs కానీ ఇవన్నీ దే ఆర్ అండర్స్టాండింగ్ యువర్ యాక్చువల్ వర్షన్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ గివింగ్ ద రైట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ ChatGPT అడిగితే ప్రాపర్ ఆన్సర్ ఇస్తుంది. యూ కెన్ ఈవెన్ టెస్ట్ ఇట్. సో అంటే ఈ చేంజ్ తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది మనుషులకి. డూ యూ ఫీల్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ ద క్వశ్చన్. ఎనీ ఫీల్డ్లో ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు, ఒక కొత్త స్కిల్ వచ్చినప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అట్ ఎ స్కేల్ మనం అప్ స్కిల్ చేయడం. ఐ ఫీల్ దేర్ ఇస్ అ స్టడీ, ChatGPT యూజ్ చేసిన వాళ్ళందరికీ ఒక సర్వే చేస్తే 0.1% మాత్రమే అట్లీస్ట్ 10% ఆఫ్ ChatGPTని యూజ్ చేసుకుంటున్నారంట. ఓకే, జస్ట్ ఇమాజిన్ ChatGPT యూజర్స్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్లో 0.1% మాత్రమే దర్ యూజింగ్ ఇట్ టు అ బెస్ట్ ఎక్స్టెంట్. అర్థమైంది. సో ఇది ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే అప్ స్కిల్లింగ్ ఎట్ అ మాస్ స్కేల్ కావాలి మనకి. బిలియన్స్ ఆఫ్ పీపుల్ నీడ్ టు బి ప్రాంప్ట్ ఇంజనీర్స్. దెర్ ఇస్ దిస్ గై కాల్డ్ రాబిన్ లీ, CEO of Baidu, a $50 billion company based on China or Hong Kong, which is bigger than ChatGPT. He says next 7 years, by 2030, we need 1 billion prompt engineers. 1 billion. And if this is shocking, I have another shocking thing to add. 1 billion prompt engineers kavali. ఇప్పుడు ఎన్ని మంది prompt engineers ఉన్నారు మన దగ్గర? Less than 1 lakh in the world, not in India. Less than 1 lakh prompt engineers ఉన్నారు who know the basic techniques of how to use ChatGPT or other AI language model. మనకేమో కావాల్సింది 100 కోట్ల మంది. 1 billion అంటే, if I'm not wrong, 100 కోట్లే అనుకుంటా. అన్ని కోట్ల మంది. బట్ ఇక్కడేమో మనకి ఉన్నది 1,00,000 ప్రాంప్ట్ ఇంజనీర్స్ 7 yearsలో. కెన్ గవర్నమెంట్స్ అప్స్కిల్ అన్ని కోట్ల మంది? కెన్ కార్పొరేట్స్ డూ దట్?
దట్స్ ద ప్రాబ్లమ్. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది అట్ స్కేల్ అవ్వాలి. ఆల్సో ఇప్పుడు ఇందాక లాస్ట్ పాయింట్ ఏదైతే చెప్పారో డాక్టర్స్ కెన్ బి అసిస్టెడ్ బై ఏఐ అండ్ ఆల్. సో ఈవెన్ నేను లాస్ట్ పాడ్కాస్ట్ లో ఒకసారి పివిఆర్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు సార్ హీ వాజ్ ఆల్సో మెన్షనింగ్ అబౌట్ దిస్ అనమాట. బట్ లైక్ పీపుల్ హూ ఆర్ నాట్ అవేర్ అబౌట్ దాట్ ఆర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఇట్ వాళ్ళకి కొంచెం క్లారిటీ రావడానికి కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ వుడ్ బి ద ప్రాసెస్? ఒక డాక్టర్ యూజ్ చేసుకునే సెగ్మెంట్స్ ఏమేమి ఉంటాయి? వెరీ షూర్. సో ఐ హ్యావ్ అ ఫ్రెండ్ ప్రదీప్ అని, నాకు చిన్నప్పటి నుంచి 8th స్టాండర్డ్ నుంచి తెలుసు. ఓకే. నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి హార్ట్ సమ్ ప్రాబ్లం వచ్చింది. ఓకే. వెంటనే విజయవాడ, మాది ఏలూరు కదా, హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఏలూరు, విజయవాడ వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఓకే. డాక్టర్స్ దేర్ సెడ్ 5% మాత్రమే ఛాన్స్ ఉంది బతకడానికి, యూ కెన్ టేక్ హిమ్ హోమ్ అండ్ డైరెక్ట్ ఓపెన్ మొహం మీద. ఇది ఎప్పుడైంది? సారీ, జస్ట్ 3 months బ్యాక్. ఓకే. యా. సో ఆబ్వియస్లీ కొడుకు అట్లా వదిలేసి లైట్ తీసుకోలేడు కదా, ఇంటికి తీసుకెళ్ళిపోలేదు కదా, హీఈస్ డూయింగ్ హిస్ రీసెర్చ్. He took the same guy to Hyderabad's hospital, AIG. Okay. Senior NTR గారికి అప్పట్లో హార్ట్ సర్జరీ చేసిన డాక్టర్ డిడ్ ఆపరేషన్ ఆన్ హిమ్. He said 95% ఏం అవ్వదమ్మా, 5% ప్రాబ్లం అని ఇతను చెప్పారు. సేమ్ పేషెంట్ సేమ్ వీక్లో ఇద్దరు డాక్టర్స్ ఇలా చెప్పారు. సో నౌ ఐ డోంట్ వాంట్ టు డ్రా ఎనీ కన్క్లూజన్స్ ఇక్కడ, ఎందుకు ఆ డాక్టర్ ఈ డాక్టర్, బట్ యూల్ అండర్స్టాండ్ కదా, అసలు మీకు అర్థమవుతుంది కదా ఏంటి, 5% బతుకుతారు, ఇక్కడేమో 5% ఫెయిల్యూర్కి ఛాన్స్ ఉంది. అండ్ నౌ 2 months 3 months అయింది, హీఈస్ హ్యాపీ, హీఈస్ రైడింగ్ బైక్ కూడా. జస్ట్ ఇమాజిన్ దట్. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ అంటే, నా ఓన్ ఒపీనియన్, డోంట్ డ్రా ఎనీ, ఐఎమ్ నాట్ డ్రాయింగ్ ఎనీ కన్క్లూజన్స్. ఇక్కడ ఏమవుతుందంటే నాలెడ్జ్ డిస్ప్లేస్మెంట్స్. ఇప్పుడు విజయవాడ డాక్టర్కి మేబీ ఇంత క్రిటికల్ కేసు ఎప్పుడు చూడలేదేమో, ఆ క్రిటికల్ కేసు వచ్చినప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటో తెలియదేమో. వేరేజ్ ఇక్కడ ఏఐజీలో ఈయన కాబట్టి వెరీ హ్యూజ్ డాక్టర్, హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఓవర్ స్పాన్ ఆఫ్ 50 years చూసారు కాబట్టి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తెలుసు. వాట్ ఇఫ్ ఒక గవర్నమెంట్స్ ఒక ఓపెన్ సోర్స్ ఏఐని క్రియేట్ చేసి డాక్టర్స్లో ఏం జరుగుతున్న, డాక్టర్స్ ఆర్ వెరీ గుడ్ ఎట్ డాక్యుమెంటేషన్, సిడి కూడా ఇస్తారు మనకి ఏం ఆపరేషన్ అయినా, ఈ డాక్యుమెంటేషన్ ఓపెన్ సోర్స్ చేసి ఒక ఏఐ అసిస్టెడ్ దానికి ఈ మెడికల్ ఫార్మ్స్ అన్ని డేటాను ఫీడ్ చేస్తే, నా ఎనీవన్, ఇందాక నేను మీకు చెప్పినట్టు భీమవరం నుంచి బాస్టన్ వరకు, అలాస్కా నుంచి అనకాపల్లి వరకు ఏదైనా సరే ఓపెన్ సోర్స్లో ఉంటే, పెద్ద పెద్ద కేసెస్లో ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏఐకి తెలిస్తే, యూ బీయింగ్ అ నార్మల్ డాక్టర్ విత్ నాట్ దట్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్, మీకు బేసిక్స్ అన్ని తెలుసు కాబట్టి యూ కెన్ ట్రీట్ యువర్ క్లయింట్ ఆర్ పేషెంట్ ఇన్ అ బెటర్ వే కదా. సో ఇది నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి, దెర్ ఇస్ దిస్ ట్రీ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్, చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అంటే ఆయనకు అర్థం కాకపోవచ్చు. సో అదే ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ ఆయన దగ్గర ఒకళ్ళు ఉంటే, who works for all the doctors in a hospital, అరే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు స్టాండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేదు, ప్రపంచంలో ఇలాంటి కేసులు ఏమైనా అయ్యాయంటే విత్ ఇన్ సెకండ్స్లో చాట్ జీపీటీనో ఆర్ అదర్ మెడికల్ జీపీటీని యూస్ చేసి హీ కెన్ గెట్ ద థింగ్ కదా. సో దాట్స్ క్రేజీనెస్ ఆన్ స్టెరాయిడ్స్. క్రేజీ మ్యాన్. సో లైక్ ఐ హ్యావ్ మెనీ మోర్ డౌట్స్, క్వశ్చన్స్ ఆల్సో. ఇది ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ క్లోజ్ చేసే ముందు, లైక్ కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ, లైక్ ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ అవ్వడానికి వాట్ వుడ్ బి ద ఫ్లో, అంటే ఎంత టైం పట్టొచ్చు, ఏమేమి స్కిల్ సెట్ నేర్చుకోవాల్సి వస్తుంది? ద బెస్ట్ పార్ట్ అబౌట్ లెర్నింగ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్, ఇక్కడ మీరు వెళ్ళి ఎక్స్టర్నల్ జావా లాంటి లాంగ్వేజెస్ నేర్చుకోగలదు, ఎందుకంటే ఇది ఇంగ్లీష్లోనే ఉంటుంది. రైట్. నాన్ టెక్నికల్. నాన్ టెక్నికల్. అసలు హౌస్ వైఫ్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి, అసలు 10 years జాబ్ గ్యాప్ వచ్చిన వాళ్ళ నుంచి మైక్రోసాఫ్ట్లో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ దాకా నా మాస్టర్ క్లాస్కి వచ్చి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోండి. సూపర్. జస్ట్ ఇమాజిన్ 12th standard కిడ్, 10th standard కిడ్ నుంచి 70 years ఉన్న ఒక గ్రాండ్ ఫాదర్ దాకా ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ వెరీ ఈజీ, ఫ్రాంక్లీ స్పీకింగ్, నాట్ ఎ రాకెట్ సైన్స్, చాలా ఈజీ, అందరూ అంటే మాస్ స్కేల్ నేర్చుకోవచ్చు. బట్ ఏంటంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇందాక మీకు చైన్ ఆఫ్ థాట్, ట్రీ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అని చెప్పాను కదా, ఏఐతో మన థాట్ని ఎట్లా పెడితే ఏ పనికి ఎట్లా వస్తుంది అవుట్పుట్ అనేది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. కాబట్టి ఏముండదు, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని హ్యాక్స్ ఉంటాయి, చాట్ జీపీటీ మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ మీరు కంప్లీట్ చేస్తే విత్ ఇన్ 3 to 6 months యూ కెన్ బీ అ ప్రాంప్ట్ ఇంజనీర్, ఈవెన్ ఇఫ్ యూఆర్ అ నాన్ టెక్నికల్ పర్సన్. గూగుల్లోకి వెళ్ళి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జాబ్స్ ఇన్ ఇండియా, ఫర్గెట్ అబౌట్ వరల్డ్, ఇండియా అని కొడితే 10 ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జాబ్స్లో 4 నాన్ టెక్నికల్ రైట్ నౌ. 4 నాన్ టెక్నికల్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా మిడ్ జర్నీని వాళ్ళ గ్రాఫిక్ డిజైనింగ్ టీమ్ కి కనెక్ట్ చేసే ఒక ప్రాంప్ట్ ఇంజనీర్, కాంటెంట్ కి, కోడింగ్ కి, వీళ్ళందరికీ ఆల్రెడీ టీమ్స్ ఉంటారు. 10 మంది టీమ్ కి ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ పెట్టుకుంటారు ప్రస్తుతానికి టు స్టార్ట్. తర్వాత అంతా ప్రాంప్ట్ ఇంజనీర్స్ మేబీ దే కెన్ రూల్ ఇట్ అవుట్ వాట్ ఎవర్, బట్ ప్రస్తుతానికి ప్రాంప్ట్ ఇంజనీర్స్ ని తీసుకొని వీళ్ళందరిని అసిస్ట్ చేయించుకుంటారు. సో దే కెన్ బికమ్ బెటర్ ఏఐ యూజర్. సో దిస్ ఇస్ హౌ ద ఫ్లో లుక్స్. సింపుల్ గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక చిన్న క్రాష్ 3 to 6 months కోర్స్. ఇది చేసేస్తే యూ కెన్ బికమ్ అ ప్రాంప్ట్ ఇంజనీర్ అట్లీస్ట్ ఇన్ అ నాన్ టెక్నికల్
టెక్నికల్ లెవెల్. సో ఇక్కడ మళ్ళీ టెక్నికల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంటారు, అంటే వీళ్ళు ChatGPT లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని బిల్డ్ చేయటం కానీ ఇవన్నీ టెక్నికల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లోకి వస్తుంది. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ డేటా సైన్స్, పైథాన్, బేసిక్ పైథాన్ ఒకటి కావాలి, డేటా సైన్స్ ఒకటి కావాలి. బేసికలీ బిల్డింగ్ లో హెల్ప్ అవుతుంది. ఇది బిల్డింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఫైన్ ట్యూనింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, వెక్టర్ ఎంబెడ్డింగ్స్ అని ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని ఉంటాయి. వీటికి ఈ స్కిల్స్ కూడా కావాలి. బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బికమ్ అ కోడర్, యూ కెన్ అబ్సల్యూట్లీ బీ అ ప్రాంప్ట్ ఇంజనీర్, బట్ అ నాన్ టెక్నికల్ ప్రాంప్ట్ ఇంజనీర్ వేర్ యూ నాట్ డూ ఎనీథింగ్ టెక్నికల్ బట్ ఎవ్రీథింగ్ నాన్ టెక్నికల్. Just to close it, like large language model అన్నారు కాబట్టి, can you please elaborate what is that? You gave an example like ChatGPT అని, but just for me to understand. ChatGPT అనేది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్, గూగుల్ బార్డ్ అనేది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇస్ నథింగ్ బట్ దే యూస్ అ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథం. ఒక మిషన్ లెర్నింగ్ ఆల్గరిథం. In case of ChatGPT, they are using generative AI as a machine learning algorithm. ఈ ఆల్గరిథంలోకి ప్రపంచంలో ఉన్న ప్రతి రిటర్న్ వర్డ్ ని పంపిస్తే ఎలా ఉంటుంది? Okay. You take internet pages, you take any written book in the world, every written literature is being fed to ChatGPT's algorithm. ఇది ఫస్ట్ టైం అవుతుంది. ఇప్పుడు దాకా ఎవరు అటెంప్ట్ చేయలేదు. ఎవరు అటెంప్ట్ చేసినా చిన్న డేటాబేస్లో చేశారు. వీళ్ళు మాత్రం ప్రతి వెబ్ పేజ్ ఇన్ ద ఇంటర్నెట్, ప్రతి బుక్, ప్రతి ఫ్రమ్ భగవద్గీత టు ఆల్ ద వే వెరీ కాంప్లెక్స్ క్వాంటమ్ ఫిజిక్స్ రీసెర్చ్ పేపర్ వరకు ప్రతిదీ ఫీడ్ చేసేసారు విత్ ఆల్ పారామీటర్స్ ఆన్ హౌ టు డైజెస్ట్ దిస్ ఇన్ఫర్మేషన్. సో ఇది కొన్ని ప్యాటర్న్స్, ఎలా అయితే బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ డంప్ వచ్చినప్పుడు కొన్ని ప్యాటర్న్స్ ఇంప్లిమెంట్ చేసి డాట్స్ ని ఫిగర్ అవుట్ చేస్తుందో, అలా డాట్స్ ని కనెక్ట్ చేసుకొని నౌ ఇట్స్ గివింగ్ అస్ ఆల్ ద ఆన్సర్స్. So it's nothing but you feeding data into a black box called generative AI. From that you're getting out data for all your requirements. That is large language model. Large language model endukante ekku large amount of data kabatti. That's all. Got it. Nothing fancy. Got it. Also bro, indaka మీరు we were giving an example of దుకాన్ కదా, అప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది సడన్ గా వెళ్ళిపోయింది పక్కకి. సో లైక్ అంటే ఇట్లాంటి AI అడ్వాన్స్మెంట్స్ వల్ల ఎలాంటి ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి అనే దాంట్లో వాట్ ఈస్ యువర్ వ్యూ? అంటే మీకు తెలిసి మీ రీసెర్చ్లో చేసి ఉంటారు కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ డిస్ట్రక్షన్ కెన్ హ్యాపెన్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్? అంటే బిఫోర్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ వన్ ఎనాలజీ. 5 years బ్యాక్ AI అవ్వదు అన్నారు. 4 years బ్యాక్ AI క్రియేటివ్ ఉండదు అన్నారు. 3 years బ్యాక్ AI క్రియేటివ్ ఉండొచ్చు బట్ చాలా కాస్ట్లీ అవుతుంది ఒక నార్మల్ యూజర్కి అన్నారు. 2 years బ్యాక్ అవన్నీ ఓకే కానీ ఇట్ విల్ టేక్ 10 years అన్నారు. దెన్ ChatGPT proved it all wrong. 5 years బ్యాక్ ఏదైతే AI will replace blue collar jobs, not white collar jobs అన్నారు, it's exactly opposite right now. Anything that is knowledge based, it is super capable. Imagine a human who read every single book and every single web page on the internet. అట్లాంటి తెలివి ఎలా ఉంటుంది అసలు? అండ్ హీస్ కనెక్టింగ్ ద డాట్స్. యూ సీ 2 ఇండస్ట్రీస్ గురించి మనం తెలుసుకుంటే యూ కనెక్టింగ్ సూపర్ రిలవెంట్ డాట్స్ అండ్ మేకింగ్ అప్ థింగ్స్. సైకాలజీ ప్లస్ మార్కెటింగ్ తెలిస్తే యూఆర్ సైకలాజికలీ యూఆర్ డూయింగ్ గ్రేట్ థింగ్స్, మార్కెటింగ్ థింగ్స్. Psychology plus you see business తెలిస్తే you're doing wonders in business because customer experience, customer psychology తెలుస్తుంది. ఇట్లా 2 ఇండస్ట్రీస్ గురించి తెలిస్తేనే ఒక హ్యూమన్ సూపర్ హ్యూమన్ అవుతాడు ఎనీ ఇండస్ట్రీలో. అలాంటిది నౌ ఇట్ నో అన్లిమిటెడ్ ఇండస్ట్రీస్ కా నాలెడ్జ్. సో ఇట్లా అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ AI is much more smarter than humans right now. చాలా చెప్పడానికి చాలా బాధగా ఉంది కానీ AI is much more smarter. Just to prove this point, నేను అనట్లేదు. Verbal IQ of ChatGPT is 155. Just to put this in perspective, verbal IQ of Einstein, can you guess? I'm not sure, maybe 150 or 160 or something. Yeah, 160. Ante Einstein is your assistant right now. It's in your pocket as a ChatGPT app, 24/7, 365 days. So you are ila empower avutunnaru. సో ఇలా అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ యూ హ్యావ్ మోర్ కేపబిలిటీ టు డూ మోర్ ప్రొడక్టివ్ వర్క్. సో ఒక డెవలపర్ని చూసుకుంటే డెవలపర్ మళ్ళీ ఒక హార్ష్ ట్రూత్ హియర్, లైక్ ఐ నో ఇట్ మైట్ అఫెండ్ యువర్ పీపుల్, మళ్ళీ నన్ను వేసుకుంటారు. ఓకే, బట్ దెన్ 80% ఆఫ్ ద డెవలపర్స్ ఆర్ వెరీ బేసిక్. నేనే చెప్పాను డైరెక్ట్గా. 80% అనేది చాలా కాన్సర్వేటివ్ నెంబర్, ఇంకా పెద్దది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎగ్జాక్ట్ నెంబర్, చాలా బాధ అనిపిస్తుంది నాకు ఆ నెంబర్ చెప్తే. 80% బేసిక్ డెవలపర్స్, వాట్ దే డూ ఇస్
ఒక సిటిఓ లెవెల్లో, ఒక సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ లెవెల్లో కొన్ని డెసిషన్స్ తీసుకొని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇచ్చేసి ఈ టెక్ స్టాక్లో ఈ వేస్ని యూజ్ చేసుకొని మీరు డెవలప్మెంట్ చేయాలి అంటే సింపుల్గా ఒక 2 బుక్ నుంచి వచ్చిన నాలెడ్జ్, 1 year ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని దే కోడ్ స్టఫ్ యూజింగ్ అగైన్ స్టాక్ ఓవర్ఫ్లో ఆర్ గూగుల్ ఆర్ వాట్ ఎవర్ ద టూల్స్ యూజ్ చేసుకుని వాళ్ళు చేస్తారు. ఇదే 80% ఆఫ్ ద డెవలపర్స్ జాబ్. అండ్ ఐ హోప్ యూ అగ్రీ కదా, everyone will agree, any developer would agree with this statement. So now ChatGPT 155 IQ అక్కర్లా, బేసిక్ IQ ఉంటే చాలు టు రిప్లేస్ 80% ఆఫ్ ద కోడర్స్. అంటే 80% కోడర్స్ బేసిక్ అయితే ChatGPT బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు కదా, లైక్ సూపర్ స్మార్ట్ అవ్వక్కర్లా. యావరేజ్ IQ is 100 yeah. So 100 IQ, 150 IQ, just see that. So developers are going to be the most hit because ఆ ఇండస్ట్రీలో అలా స్టాట్స్ ఉన్నాయి. రైట్. And then ChatGPT is very good at coding. లైక్ బేసిక్ కోడింగ్ ఆ సపోర్ట్ అంతా అసలు డీబగ్గింగ్ కానీ QA కానీ ఇంపెకబుల్గా రాస్తుంది కోడ్. వెరీ నైస్. సో ఫస్ట్ ఇండస్ట్రీ ఇన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్లో డెవలప్ లైక్ వెరీ హిట్ అయ్యేది డెవలపర్స్. దట్స్ మై పర్సనల్ బిలీఫ్ అండ్ ఎవ్రీవన్ అగ్రీస్ విత్ మీ. అండ్ ఇన్ఫాక్ట్ ఫ్యూ పీపుల్ సే 5 years down the line there are no developers because everyone is a developer. So we'll get into this where ప్రాంప్ట్ ఇచ్చేసి కోడ్ తెచ్చేసుకొని whatever like అంటే 5 years లో everyone డెవలపర్ కాబట్టి no one is a developer. అర్థమైంది. So people say that. So development అనే ఒక ఇండస్ట్రీ. Then you take other working professionals, anything knowledge based. There are like దీన్ని మనం 3 types గా డివైడ్ చేయొచ్చు. ఒకటి జాబ్స్ పోయే ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇంకొకటి జాబ్స్ క్రియేట్ అయ్యే ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇంకొకటి అలాగే ఉంటుంది. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఇది ఏంటంటే అలాగే ఉంటాయి జాబ్స్ లైక్ డాక్టర్స్ విల్ బి రిమైనింగ్ సేమ్ ఆర్ ఇన్ఫాక్ట్ ఇంక్రీస్డ్, ఇట్ విల్ బి ఇంక్రీస్డ్. బట్ థింగ్ ఏంటంటే ఈ డాక్టర్స్ విల్ డూ అ బెటర్ జాబ్ బికాస్ ఆఫ్ AI. End of the day, already they are great, but still they can do a super better job because of AI. అది డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, చార్టెడ్ అకౌంట్స్ కానీ, వీళ్ళ నెంబర్ ఆఫ్ జాబ్స్ లాస్ ఏముండవు కానీ లైక్ దే విల్ బి స్టేబుల్ బట్ బెటర్గా చేసే జాబ్స్. వెరస్ డెవలపర్స్, సపోర్ట్ టీమ్, కాల్ చేసి మనం మాట్లాడేది, సేల్స్ పీపుల్, వీళ్ళందరూ జాబ్స్ కొద్దిగా తగ్గిపోతాయి. పెరిగే వాళ్ళు ఉన్నారు విచ్ ఇస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ, ఏఐలో మిషన్ లెర్నింగ్, డేటా ఆర్కిటెక్ట్స్ అని కొన్ని మంది ఉంటారు. సో ఇప్పుడు ఇదంతా డేటానే కదా, ఇప్పుడు ఈ డేటాని ఫీడ్ చేయాలి, ఇలా ఫీడ్ చేయాలి, ఏఐ టూల్స్ ఇన్ని బిల్డ్ చేసినప్పుడు ఆ డేటాని ఎలా హైయర్ లెవెల్ చేయాలంటే డేటా ఆర్కిటెక్ట్స్ కావాలి. సో ఇది ఒక డెవలప్మెంట్ లో ఒక చిన్న నీష్ ఇండస్ట్రీ విచ్ ఇస్ గోయింగ్ టు, చాలా డిఫికల్ట్ బట్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. సో ఇలా 3 డివైడ్స్ లైక్ 3 వర్టికల్స్ గా చూసుకుంటే పోయేవి, బెనిఫిట్ వచ్చేది, స్టేబుల్ గా ఉండేది. సో ఇది వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో ఇది తీసేస్తే బ్లూ కాలర్ వర్కర్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. Tier 3 of India is super safe. Like you take drivers or you take watchman or civil workers. Civil workers and I mean job like what is this construction workers. వీళ్ళకి అసలు జాబ్స్ పోవు, లైక్ సేమ్ ఉంటారు, ఇన్ఫాక్ట్ పెరగచ్చు కూడా. So ఇది blue collar workers. Then you take business owners who don't use AI or integrate AI in a very depth way, they will lose their businesses. ఎందుకంటే they will lose their business. ఎందుకంటే you need to hire 10 employees, I need to hire 3 employees plus buy a couple of AI tools that would cost me $100 per month. So obviously I will have an higher advantage because I have a net profit, more net profit. Operational cost తగ్గిపోతుంది. ఏ కంపెనీలో చూసుకున్నా సరే 2 మెయిన్ కాస్ట్ ఎక్కడ అవుతాయంటే ఎంప్లాయీస్ ఆర్ మార్కెటింగ్. కొన్ని మార్కెటింగ్ మీద స్పెండ్ చేస్తే కొన్ని మంది ఎంప్లాయ్మెంట్ మీద స్పెండ్ చేస్తాయి, ఎంప్లాయీస్ మీద. When you cut the number of employees, business will grow. So if you are not integrating AI in a better way, in a in-depth manner, you are going to be in a very bad state. But if you do so, your business will grow very fast. సో అది బిజినెస్ ఓనర్స్ యొక్క ఇంపాక్ట్. ఐ థింక్ మనం స్టూడెంట్స్కి ఈజ్ యాక్చువల్లీ వెరీ బ్యాడ్ ఫేస్ టు ఎంటర్. ఇమాజిన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు 1-2 years లో గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళకి ఆల్రెడీ లే ఆఫ్స్ వల్ల జాబ్స్ వెరీ డిఫికల్ట్ అయినాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రిసెషన్ ఇంకా స్టార్ట్ అవ్వాల. రిసెషన్ ఎక్స్పెక్ట్ చేసే జాబ్ లే ఆఫ్స్ అవుతున్నాయి. ద మూమెంట్ కంట్రీస్ సే దట్ వీఆర్ ఇన్ అ రిసెషన్, ఇంకా ఎక్కువ జాబ్ లే ఆఫ్స్ వస్తాయి. ఎందుకంటే కంపెనీస్ కి దే కెన్ సే వేర్ ఇన్ అ రిసెషన్. ఒక మంచి పాయింట్ దొరికేసింది వాళ్ళకి. పాయింట్ దొరకకుండానే ఇన్ని మంది లే ఆఫ్స్ అయ్యారంటే లక్షల మంది. పాయింట్ దొరికితే జస్ట్ ఇమాజిన్ కార్పొరేట్స్ ఏ రేంజ్ లో లే ఆఫ్ చేస్తాయి. అదొక డిసడ్వాంటేజ్. 10 మంది వర్క్ 2-3 మెంబర్స్ చేసేస్తున్నారు బికాస్ ఆఫ్ AI టూల్. ఈ 3 డిసడ్వాంటేజెస్ వల్ల వన్ ఆఫ్ ద డార్క్ టైమ్స్ లో గ్రాడ్యుయేట్ అవుతున్నారు స్టూడెంట్స్.
సో వీళ్ళు కూడా బట్ ఇన్ఫాక్ట్ లైక్ ఐ ఫీల్ ఐమ్ సారీ టు కట్ యూ, ఆఫ్ కోర్స్ వాట్ యు కాల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి అట్లీస్ట్ దే విల్ అండర్స్టాండ్ హౌ టు లెవరేజ్ ది ఏఐ అండ్ మేబీ దే కెన్ మేక్ గుడ్ స్కిల్ సెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇస్ వాట్ ఐ ఫీల్. నేను సిఎస్సిలో ఉన్న వాళ్ళు చక్కగా పైథాన్ డేటా సైన్స్ నేర్చుకొని డేటా సైన్స్లో కొద్దిగా డేటా ఆర్కిటెక్ట్ కూడా అయ్యే ఏం పెట్టుకుంటే చాలా టైం పడుతుంది, 5 to 10 years పైన పడుతుంది. డేటా ఆర్కిటెక్ట్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ వన్. సో ఇలా కొద్దిగా పెట్టుకొని టెక్నికల్ వాళ్ళు ఏఐ టూల్స్ని ఇప్పటి నుంచే డెవలప్ చేయడం, ఏఐ కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేయడం, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవడం, ఇవన్నీ ప్రిపేర్డ్గా ఉంటే వెన్ ఎవర్ యూ ఆర్ ఆన్ యువర్ ప్లేస్మెంట్స్ రైట్, నీకు కొద్దిగా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అవుతుంది. ఐఎమ్ సర్టిఫైడ్ ప్రాంప్ట్ ఇంజనీర్ అనటం, ఆల్ దట్ మేక్ సెన్స్. ఒకటి అది నాన్ టెక్నికల్ పీపుల్ ఎవరైతే సే ఇప్పుడు దే ఆర్ ఇంటూ ఆర్ట్స్ కానీ డాక్టర్ కానీ వాట్ ఎవర్, యాక్టివ్లీ లెవరేజింగ్ ఏఐ ఇన్ దేర్ ఓన్ స్కిల్ సెట్, మంచిగా వాళ్ళ ఓన్ వర్క్ ఫ్లోలో ఏఐని ఎట్లా లెవరేజ్ చేసుకున్నారు. ఈ 2 థింగ్స్ చేస్తే స్టూడెంట్స్కి ఐ వుడెంట్ సే ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది నో మ్యాటర్ వాట్ అండ్ ఐ వుడ్ నాట్ సే, కానీ ఇట్ విల్ బి అ వెరీ ఈజీ రైడ్ ఫర్ దెమ్. కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఈజీ రైడ్ అది స్టూడెంట్స్. సో దిస్ ఆర్ టోటలీ ఈ 4 categories గా డివైడ్ చేస్తే this is what I got it. Like before closing it, like I have a small suggestion guys, like and you can differ with me కానీ ఆ రోజులు పోయినాయి వేర్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ పీపుల్ టు యాక్చువల్లీ వాట్ యు కాల్ గెట్ ప్లేస్డ్. ఇంజనీరింగ్ అయిపోగానే జాబ్ వచ్చేస్తానే రోజులు పోబోతున్నాయి వెరీ సూన్. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ బిల్డ్ యువర్ స్కిల్ సెట్, స్పెండ్ గుడ్ టైమ్ ఆన్ యువర్ వాట్ యు కాల్ ఇంక్రిమెంట్ ఆఫ్ యువర్ స్కిల్ సెట్, లెవరేజింగ్ ఏఐ కానీ లేకపోతే లెవరేజింగ్ అదర్ బెనిఫిట్స్, డూయింగ్ ఇంటర్న్షిప్స్ యాజ్ యూ మెన్షన్, లైక్ ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. యుల్ హ్యావ్ టు వాట్ యు కాల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ఆల్ దట్ స్టఫ్. ఈజీగా పాత్ ఇప్పుడైతే దొరకదు నాకు తెలిసిన వరకైతే. లైక్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ అ స్టూడెంట్, నా ఏజ్ వాళ్ళు 28-30 years ఉన్న వాళ్ళు, లేకపోతే జాబ్ ఆల్రెడీ దొరికేసిన వాళ్ళు, సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి అండ్ మీరు కూడా అప్స్కిల్ చేసుకోవాలి. డెఫినెట్లీ అప్స్కిల్లింగ్ ఇస్ ఫర్ స్టూడెంట్స్ అండ్ రీస్కిల్లింగ్ ఇస్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కాలేజ్, గో బియాండ్ కాలేజ్ స్టూడెంట్స్. కాలేజ్లో ఇప్పుడు ఏఐని ఎట్లా యూస్ చేసుకోవాలి, ChatGPT యూస్ చేసుకోవాలని ఖచ్చితంగా ఏమీ చెప్పట్లేదు. 90% ఆఫ్ ద కాలేజెస్ ఆర్ నాట్ ఈవెన్ acknowledging the fact that ChatGPT is so nice to use in their own life journeys. They were like, అరే ఇప్పుడు నేను ఎగ్జామ్స్ కష్టం అయిపోతుంది ఇలా ఆలోచిస్తున్నా తప్ప, ఓకే ChatGPT is good now. How can I create a curriculum that can be integrated with ChatGPT? Okay. So ఈ స్టూడెంట్స్ కి కూడా అసలు కాలేజ్ సిస్టమ్ కనుక ఏఐని యూస్ చేసుకుంటే ఇట్ విల్ బీ వండర్ఫుల్. ఒక స్టూడెంట్ సే 12th standard స్టూడెంట్ కానీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో నాకు ట్రిగ్నోమెట్రీ ఉంది, నాకు రాదు, ఇష్టం లేదు. If I can go to literally ChatGPT and say explain and prove me the problem a plus b whole square formula in a way that 12-year-old would understand with the movie dialogue references of Bahubali as if Prabhas is explaining me, and ippudu ChatGPT loki elli adigite it is giving the answer with Rajamouli garu's movies differences and Prabhas dialogues. Just imagine that oka 12th standard kid ki ela ayipotundi. లైక్ ఒక 8th standard కిడ్ బ్యాట్మ్యాన్ సూపర్మ్యాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కాన్సెప్ట్స్ ఎంత క్యూట్ ఉంటుంది. సో దాట్స్ గోయింగ్ టు బీ ద ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ స్టూడెంట్స్ కెన్ లెవరేజ్ దేర్ one-on-one టీచర్స్ నౌ. లైక్ 1-100 ఇప్పుడు ఆబ్వియస్లీ టీచర్స్ టు స్టూడెంట్స్ రేషియో. నౌ యూజింగ్ ChatGPT you can have your personal assistant. Personally I am using ChatGPT to learn my philosophy. Like I am reading philosophy books and I am using e-book లో ఈ లైన్ మీనింగ్ ఏంటి అంటే ఇచ్చేస్తుంది. కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఇట్ ఈస్ గివింగ్ మీ యాజ్ ఇఫ్ ఒక 2-3 PhD డిగ్రీ స్కాలర్స్ చేసిన PhD టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు అలా ఇస్తుంది అనమాట. సో యూజింగ్ one-on-one mentorship. Got it. But somehow I have a different opinion on this. ఏదైతే AI యూజ్ చేసుకొని లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు AR VR లాంటివి యూజ్ చేసుకొని ఎడ్యుకేషన్ని నేర్పించడం అనేది ఐ డోంట్ నో, ఐమ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్, బట్ ఐ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్. ఎందుకంటే నవడేస్ మనము డోపమైన్ అనే ఒక ఎఫెక్ట్, ఒక రష్ ఏదైతుందో మనకి సింగిల్ సోర్స్ ఆఫ్ డోపమైన్ సరిపోవట్లేదు. లైక్ వీఆర్ యూజింగ్ అ ఫోన్, వీఆర్ ఎంజాయింగ్ రీల్స్ అండ్ వీఆర్ ఈటింగ్ అ వెరీ గుడ్ బిర్యానీ, టేస్టీ బిర్యానీ. నాకు 2 డోపమైన్స్ కావాలి. ఈ 2 చేస్తున్న నా పక్కన నా క్లోజ్ ఫ్రెండ్ ఉండాలి, వాటితో సొల్లేసుకుంటూ మాట్లాడుతూ చూడాలి, దాంతో పాటు మూవీ చూడాలి. ఇన్ని చేస్తున్నా మనకు సరిపోవట్లేదు, బోర్ కొడుతుందిరా బాబు అంటున్నాం. అలాంటి వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం ఇట్లా అంటే బ్యాట్మ్యాన్ రెఫరెన్సెస్ తో లేకపోతే విజువలైజేషన్ ఆస్పెక్ట్ లో చూపించుకుంటూ పెంచామనుకోండి, వాడికి ఇంకెంత చూపిస్తామో I don't know. I have that opinion in my mind, but yeah. But what I feel is, I completely agree with you that dopamine effect, 15 minutes delivery to 15 seconds, dopamine effects వచ్చేస్తున్నాయి using reels. ఇక్కడ నేనేమంటానంటే సారీ, ప్రతిదీ అట్లనే ఎక్స్పెక్ట్ చేస్తాడు మరి పొద్దున, అన్ని అట్లా మారిపోయినా కూడా ఇట్స్ అన్ ఎఫెక్ట్ టు హిస్ బ్రెయిన్ ఇస్ వాట్ ఐ ఫీల్. బట్ యా ప్లీజ్. యాక్చువల్లీ నేనేం ఆలోచిస్తున్నానంటే ఇలా అవ్వటం వల్ల హీఈస్ ఫీలింగ్ 2-hour lecture బోరింగ్.
ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి నేను బోరింగ్ ట్రిగ్నోమెట్రీ లెక్చర్స్ వెళ్ళకపోతున్నాను. 15 seconds రీల్లో ట్రిగ్నోమెట్రీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్న రోజుల్లో ఆర్ 1 minute రీల్స్ చొప్పున పైథాన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్న రోజులు ఇవి. అక్కడికి వెళ్ళి 2 hours బోరింగ్ పడుతుంది నాకు. సో ఇట్లా బోర్ అవుతున్నప్పుడు ఇట్స్ బెటర్ కొద్దిగా డిస్ట్రాక్ట్ అవుతున్నా, కొద్దిగా డిసడ్వాంటేజ్ ఉన్నా అట్లీస్ట్ బాబు నువ్వు స్కిల్ అయితే నేర్చుకో, తర్వాత నీ సైకాలజీ మీద, తర్వాత నీ మెడిటేషన్ అవన్నీ తర్వాత చేద్దు కానీ, సో దట్ నీకు బ్రెయిన్ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ ఇట్స్ ఈజియర్ టు మేక్ దెమ్ హ్యావ్ దట్ స్కిల్ రేదర్ దాన్ ఈవీ అన్నమాట నా ఒపీనియన్. సో యా. ఓకే, నాకు తెలిసి ఇట్లాంటివి డిస్ట్రక్షన్స్ లేకపోతే రీప్లేస్మెంట్లు ఇవన్నీ మనుషులకి ఇట్లా ఎదురు ఉండొచ్చు. నాకే కొంచెం వేడి ఉంది ఇక్కడ. సో లెట్స్ లైటన్ ఇట్ అప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సైడ్ నుంచి, లైక్ యువర్ ఏజ్ ఇస్ 23 కదా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఐ థింక్ ఫస్ట్ జెన్జీ గెస్ట్ మన దాంట్లో, లైక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అగైన్. సో చాలా చాలా ఆలోచించడం యాక్చువల్లీ మిమ్మల్ని తీసుకొచ్చే ముందు, లైక్ బికాస్ దీనికంటే ముందు ఎపిసోడ్ జయప్రకాష్ నారాయణ గారితో. వండర్ఫుల్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. అలాంటి ఒక ఎపిసోడ్ ముందర ఐ మీన్ తర్వాత ఇఫ్ ఐమ్ గెటింగ్ అనదర్ ఎపిసోడ్, పీపుల్కి ఆల్రెడీ చాలా హైప్ క్రియేట్ అయిపోయింది. సో ఎలాంటి వాటి గురించి మాట్లాడాలి, అక్కడ పొలిటికల్ నాలెడ్జ్ గురించి మాట్లాడడం, ఇక్కడ కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి లేకపోతే ఎక్కడెక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్త రా తస్మాత్ జాగ్రత్త అన్నట్టు ఒక ఎపిసోడ్ ఉందని అనుకొని వెన్ యూఆర్ సర్చింగ్ అండ్ ఆల్, అండ్ ఐ సమ్హౌ కేమ్ అక్రాస్ అవర్ వర్క్షాప్. ఆ వర్క్షాప్ చూసినప్పుడు I felt, అచ్చే ఈ అబ్బాయి బాగా మాట్లాడుతున్నాడు కదా, వై షుడెంట్ హీ టాక్ ఇన్ తెలుగు? దెన్ ఐ అండర్స్టూడ్ యువర్ అ తెలుగు పర్సన్. ఓకే, నేను ఇంగ్లీష్లో చేస్తా మాస్టర్ క్లాస్. దట్స్ వాట్. అందుకే ఎట్లా అర్థమైందంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండే, నా ఫాలోవర్స్, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నేను ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఓకే, ఐ థాట్ ఓకే ఐ విల్ గివ్ హిమ్ అ టెక్స్ట్ అని. దట్స్ హౌ వి ఇనిషియేటెడ్. అండ్ గ్రేట్ నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆల్ దిస్ వెల్, క్రేజీ వచ్చింది దట్. ఎనీవేస్, అసలు నాకు ఒక క్వశ్చన్ ఉండింది అనమాట. అక్కడ నేను నా పేరుతో జాయిన్ అవ్వలేదు, వేరే మాస్టర్ క్లాస్ వేరే దాని నుంచి జాయిన్ అయిన ఉండే. సో ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా నేను వేరే దాంతో చేస్తాను. సో ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్, లైక్ ఏఐకి ఎందుకు వచ్చారు ఫస్ట్, అంటే ఇట్లాంటి సెగ్మెంట్లో, లైక్ బికాస్ ఐ సా కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆల్సో. ఓకే, యూ మేడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఐ హర్డ్ ఆర్ ఆ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు కదా, చాలా మనీ ఎర్న్ చేసిన తర్వాత కూడా వెరీ వాజ్ ద నీడ్ ఫర్ యూ టు యాక్చువల్లీ షిఫ్ట్ కెరియర్, అంటే ఏఐ సైడ్ ఎందుకు వచ్చారని అడుగుదాం అనుకున్నాను. సో ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్. సో టు స్టార్ట్ మై జర్నీ, నేను at the age of 17-18 I lost 40 lakhs. నా ఫ్యామిలీ డెట్ 40 lakhs. నేను 10 lakhs డెట్ ఉన్నా. My father lost 30 lakhs. Together 40 lakhs debt ఉంది. I don't know what to do. I was super suicidal. 2-3 basic, affiliate marketing, drop shipping లాంటి businesses చేసి I lost so much money. At a age లో నా CGPA 4 with 4 backlogs with 40 lakhs in debt. Irony. 4 irony. So ఈ వర్స్ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో I saw a magazine cover of Kylie Jenner. Kylie Jenner is the youngest, Kim Kardashian wala sister. So she made a lot of money using Instagram అని విన్నాను. Okay. Then I took her as a little inspiration for that while, and then if she could make $1 billion, నేను ఒక $100,000 అయినా చేయకూడదా or 50 lakhs చేయకూడదా అని స్టార్ట్ చేశాను నా జర్నీ. నేను నా స్కిల్ నాకు ఒక రిఫ్లెక్షన్ అనిపించింది ఆ మ్యాగజైన్ చదవగానే. I used to have a skill of managing మహేష్ బాబు ఫేస్బుక్ ఫ్యాన్ పేజెస్. మహేష్ బాబు ఫ్యాన్ పేజెస్ స్టార్ట్ చేశాను, ఆయన ఫ్యాన్ పేజెస్. అక్కడ నాకు స్కిల్ ఉంది కదా, ఇదే స్కిల్లో నేనేం నేర్చుకున్నాను, పీపుల్ ఎలా మేనేజ్ చేయాలి, ఫేస్బుక్ని ఎలా గ్రో. దిస్ ఈస్ బ్యాకింగ్ బై ద వే నేను ఒక్కనే టైం. అప్పుడులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఇంకా అసలు ఎవరు పెద్ద హీరో ఉన్నా ప్రతిదీ ఫ్యాన్ పేజ్ చేయడం అది జస్ట్ ఫర్ ఫన్. ఏంటంటే నాకు కొన్ని ఫాలోవర్స్ ఉంటే ఆడియో లాంచ్ పాసెస్ కోసం ఇదంతా. లిటరలీ ఆడియో లాంచ్ లో మహేష్ బాబుని చూడాలి, పవన్ కళ్యాణ్, ఇలా యాక్టర్స్ ని చూడాలి అన్న ఒక చిన్న హేవతో స్టార్ట్ చేశాను. దెన్ ఐ గాట్ టు లెర్న్ అబౌట్ ఎంగేజ్మెంట్స్ ఎలా చేయాలి, పీపుల్ ఎలా గ్రో చేయాలి. ఇప్పుడు ట్విట్టర్లో ఒక ట్వీట్ వస్తే వెంటనే నేను వేసేస్తే ఐ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ లైక్స్ అండ్ లైక్స్ ఆఫ్ ఫ్యాన్ పేజెస్కి లైక్స్ ఉండేవి అప్పట్లో. బికాస్ ట్విట్టర్లో చాలా మంది ఉండేవారు కాదు, ఓన్లీ సెలబ్రిటీస్ అండ్ వెరీ నోన్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అక్కడ ఉంటే, ఫ్యాన్స్ అందరూ ఫేస్బుక్ ఉండేవాళ్ళు. ఎందుకంటే అందరూ స్టూడెంట్స్ కదా, వాళ్ళకి ట్విట్టర్ అకౌంట్స్ ఉండేవి కదా. సో ఇలా ఆల్గరిథం హ్యాకింగ్ అన్నీ చేసి ఐ సమ్హౌ హ్యాడ్ ద స్కిల్. ఈ స్కిల్ని ఐ గేవ్ ఇట్ టు బిజినెస్ ఓనర్స్ ఇన్ USA and UK బై మేనేజింగ్ దర్ Instagram pages. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది. ఆంటర్‌ప్రెన్యూర్స్ కదా మీరు అంటుంది, అదే ఆంటర్‌ప్రెన్యూర్స్ ప్లస్ బిజినెస్ ఓనర్స్ కూడా, బిజినెసెస్ కూడా. ఇప్పుడు ఒక సోప్ షాప్ ఉంది, ఫేస్ వాష్ స్టోర్ ఉంది, ఆన్లైన్ స్టోర్ బిజినెసెస్ కి. సో ఇలా ఈకామ్ బ్రాండ్స్ కి, ఎడ్టెక్ లో ఉన్న బిజినెసెస్ కి, బిజినెస్ ఓనర్స్ కి ఇద్దరికి ఫ్యాన్ Instagram పేజెస్ నేను మేనేజ్ చేస్తాను, అఫీషియల్ పేజెస్. ఫస్ట్ 6 months ఐ సా వెరీ బ్యాడ్ రెవెన్యూ, చాలా తక్కువ వచ్చింది. నెక్స్ట్ 6 months ఐ సా ద సక్సెస్.
ఆ సక్సెస్ అయిన తర్వాత ఒక 3 months ఐ మేడ్ ఇట్ టు ఫుల్ ఫ్లెజ్డ్ బిజినెస్ కంపెనీ, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ క్రియేట్ చేశా. అప్పుడు ఇఫ్ యూ రిమెంబర్ లాస్ట్ ఇయర్ క్రిప్టో క్రాష్ వచ్చింది, బిట్ కాయిన్ పడిపోయింది, ఎన్ఎఫ్టీలు పడిపోయినాయి. పర్సనలీ ఐ లాస్ సమ్మన్ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ కోవిడ్. అదే టైంలో 2021 బికాస్ మై ఓన్ మామ్. I'm really sorry for that. That's fine. So అదే టైంలో 3 things అవుతున్నాయి. Personally, I am losing wealth. I lost my mom. And then I also lost all the clients in the matter of 3 weeks. The week before my mom thing happened, I started losing the clients. It went to 3 weeks. Imagine this. 3 weeks లో 80% of the revenue because of crypto crash. అసలు నాకు ఏమవుతుందో తెలియదు. నేను ఏమన్నా సక్సెస్ అంతా బిస్కెట్ సక్సెస్ అయిందా, లేకపోతే ఏదో ఫ్లూక్లో అయిందా, లేకపోతే బికాజ్ నేను డిప్రెషన్లో ఉన్నాను కదా ఈ మమ్మీ విషయంలో అన్నా, ఇందులో అయిందా, ఐఎమ్ నాట్ షూర్. ఆ సిచ్యువేషన్లో ఐ డోంట్ నో హౌ ఐల్ కోప్ అప్. ఒక 1 month గడిచిపోయింది. 14 members నా పేరోల్లో ఉన్నారు అప్పటికే. ఐ వాజ్ అగైన్ సూసైడికల్ ఫర్ సమ్ టైమ్, డిప్రెస్డ్. నో థెరపిస్ట్ ఈస్ ఏబుల్ టు టాక్ టు మీ ఇన్ అ వే దట్ ఐ వాంటెడ్. సో దెన్ ఐ గాట్ టు నో అబౌట్ an AI tool called Jasper.ai. ఓకే, అదొక కాంటెంట్ రైటింగ్ టూల్. అది ఎలా అంటే బరాక్ ఒబామా నుంచి బాహుబలి దాకా టాపిక్ ఇచ్చిన టప్ 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 అని ఒక ప్రొఫెషనల్ రైటర్లా రాసేస్తాను. దీన్ని యూజ్ చేసుకుని కొన్ని కాంటెంట్ రైటింగ్ ప్రాజెక్ట్స్ నేను ఫుల్ఫిల్ చేశాను అనమాట. ఓకే, సో ఇలా చేయటం, ఇది ఫస్ట్ కాంటెంట్ రైటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వాట్ ఆర్ అదర్ ఏరియాస్ ఇన్ మై ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ దట్ ఐ కుడ్ ఆటోమేట్ అన్నప్పుడు ఐ సా AdCreative.ai అని ఒక టూల్. యాడ్ క్రియేటివ్స్ అండ్ పోస్టర్స్ ఉంటాయి కదా, అవన్నీ 1-2 minutes లో hundreds of posters వస్తున్నాయి AdCreative.ai లో. 2 minutes లో 200 యాడ్ క్రియేటివ్స్. అంటే మా మెయిన్ కన్సర్న్ బిజినెస్ ఓనర్స్, మా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఏజెన్సీస్లో దే డోంట్ గివ్ అస్ యాడ్ క్రియేటివ్స్. వాళ్ళు ఐదర్ మా మీద డిపెండ్ అయ్యి ఉంటారు, లేకపోతే ఎవరు. సో యాడ్ క్రియేటివ్స్ ప్లే అ వెరీ కీ రోల్ ఇన్ ఇదన్నమాట. సో అదొక ఏరియా అయిపోయింది. డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ని కూడా AI ద్వారా మేము స్టార్ట్ చేసాము. టార్గెటింగ్ ఎవరెవరిని చేయాలి ఇవన్నీ. సో ఇవన్నీ చేసి ఒక 10 AI టూల్స్ మీద నాకు మంచి అవగాహన వచ్చింది. అరే ఇంత ఇది. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, ఐఎమ్ షాక్డ్. ఏంటి ఓపెన్ అయ్యాయి, ఎలాన్ మస్క్ ఇన్వెస్ట్ చేయడం ఏంటి, ఇంత అవుతుంది. బట్ ప్రపంచం మాట్లాడుకోవట్లేదు AI గురించి అంత ఇదిగా. ఇది బ్యాక్ ఇన్ ChatGPT. అసలు ChatGPT అనే పేరే లేదు. ఓపెన్ AI అని ఉంది. ఓపెన్ AI ప్లే గ్రౌండ్ ఉండేది. ChatGPT లాంటిదే, బట్ ఇట్స్ నాట్ ChatGPT. ప్లే గ్రౌండ్ అనేది GPT-3తో ఉంది అనమాట. సో అక్కడి నుంచి ఐ స్టార్ట్ మై జర్నీ. ఒక 6 months అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు ద ట్రాక్. పర్ మంత్ 20-25 lakhs వస్తుంది. ఏజెన్సీ వెరీ హైలీ రేటెడ్ ఏజెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ US లో వాళ్ళకి. ఇట్స్ గోయింగ్ గ్రేట్. లైక్ వీఆర్ డూయింగ్ బాంకర్స్ బ్యాక్ దెన్. ఆ టైంలో దెన్ ఐ రియలైజ్, అరే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మై AI టూల్స్, ఇఫ్ ఈ AI టూల్స్ లేకపోతే నేనేంటి అసలు, ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ మై మామ్, లాస్ట్ మై బిజినెస్, లాస్ట్ ఎవ్రీథింగ్ ఆ 6 months లో. దెన్ ఐ వాజ్ లైక్ స్టక్. చాలా మంది మిడిల్ క్లాస్ ఇండియన్స్ ఉన్నారు, చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఉన్నారు, చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఏదో ఒక టైంలో ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు. రేపు జాబ్ పోయింది అనుకోండి, బికాస్ ఆఫ్ లే ఆఫ్స్, బికాస్ ఆఫ్ AI అండ్ ఎకనామిక్ క్రైసిస్, రిసెషన్ వల్ల. వాట్ ఈస్ దేర్ పొజిషన్? అండ్ విచ్ ఐ ఫెల్ట్ ఐ హ్యావ్ అ సొసైటల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై సెల్ఫ్ on teaching them and sharing this knowledge with everyone, because అప్పటికే నేను ఈ బైడో ఎగ్జాంపుల్ చూసేసా. I said కదా 1 billion 100 కోట్లు మంది కావాలి. సో రిక్వైర్మెంట్ ఉంది, మనుషులకి బ్యాడ్గా ఎఫెక్ట్ అవ్వబోతుంది. ఐ వాజ్ లైక్ ఓకే, నేను ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలోకి వెళ్ళకపోతే కష్టం, ఎందుకంటే కార్పొరేట్స్ అండ్ గవర్నమెంట్స్ ఎన్ని మంది నేను ఎడ్యుకేట్ చేస్తే ఇట్స్ ఇంపాసిబుల్. నాలాంటి మైక్రో ఆంటర్ప్రెనర్స్, ఎడ్టెక్ కంపెనీస్ రిలేటెడ్ టు AI స్టార్ట్ చేస్తేనే బిలియన్ పీపుల్ అప్స్కిల్ అవుతారు. నేను అప్స్కిల్ చేయాలి, నేను మళ్ళీ ఇంకొక 3 అప్స్కిల్ చేయించాలి, లైక్ స్టాలిన్ మూవీ. అలా అప్స్కిల్లింగ్ అనేది ఇలా షేరింగ్ బేసిస్లో అవ్వకపోతే నేను నేర్చుకుని వెంటనే నేర్పియాలి. ఎందుకంటే 3 గంటలు కూర్చొని 3 weeks కూర్చుంటే 50 hours స్పెండ్ చేస్తాడు. లైక్ 3 months కూర్చుంటే 50 hours స్పెండ్ చేస్తాడు ఒక యావరేజ్ హ్యూమన్. ఇట్లా 50 hours చేస్తే ఈజ్ ఆల్రెడీ ఇన్ ద వరల్డ్ టాప్ 2% AI గురించి తెలిసిన వాళ్ళుగా ఉంటాడు నాలెడ్జ్ బేసిస్లో. సో నౌ ఈ 98%కి టీచ్ చేయడంలో ఇట్స్ అ వెరీ హై ఇంపాక్ట్ ఏరియా వాళ్ళకి కూడా. సో అందుకు ఐ ఫెల్ట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్స్ డబ్బున్నోడికి డబ్బు చేస్తున్నాను తప్ప ఐఎమ్ మేకింగ్ రిచ్ పీపుల్ రిచ్, బట్ నాట్ అన్ అ మిడిల్ క్లాస్ సిటిజన్ ఇంటూ అ రిచ్ గై. So then I decided I need to empower 1 million working and business professionals and students in the next 2 years through my masterclass, which I'm conducting it for free. Almost 25,000 members ni we upskill. 3 hours ఉంది కదా. 3 hours masterclass
25,000 members across 20 countries and 4 continents ఇప్పటికైతే ఉన్నారనమాట. Crazy. Yeah. So 25,000 అయింది. Hoping next 2 years I would reach. I'm sure about it. All the very best for that. So that's why I shifted from digital marketing. Digital marketing agency కూడా ఇప్పటికీ ఉంది. It's very active but it's automated. నేను లేకుండా I have a CEO, I have a digital CMO and all. It's going automated. Leads and అంతా వాళ్ళే చూసుకున్నారు. I am now concentrated more on my edtech AI company, which is FreedomwithAI. That's crazy. Yeah. Okay, so now that we have lightened it up, మళ్ళీ ఒకసారి let's get back to the actual flow. స్టార్టింగ్ నుంచి అయినా ఫ్లో వచ్చేద్దాం మళ్ళీ. సో రీసెంట్గా నేను ఎక్కడో చూసాను ఏదో వీడియోలో Xeno bot అని సమ్ వెరీ మైక్రో లెవెల్ రోబోట్స్, లైక్ 1 millimeter కంటే చిన్న ఉన్న రోబోట్స్ విచ్ కెన్ యాక్చువల్లీ రీప్రొడ్యూస్. అంటే ఏమంటారు, లిటరలీ పిల్లని కానీ మల్టిప్లై చేసుకోగలుగుతాయి, లైక్ రోబోలో అట్లా చూసినట్టు. లిటరలీ స్టెమ్ సెల్స్ ని వాటిని గ్రాప్ చేసి తినేసి, ఐ మీన్ నోట్లో దాచుకొని దే ఆర్ రీప్రొడ్యూసింగ్ రోబోట్స్ అంట. అండ్ మేజర్లీ మెడికల్ బెనిఫిట్స్ కోసము ఆర్ హైజీన్ బెనిఫిట్స్ కోసం, లైక్ అంటే ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ కోసం వాడడానికి చేస్తున్నారు అనేవి స్టడీస్ ఉన్నాయి. బట్ కింద పెడతా చూడండి. లైక్ బట్ వెన్ ఐ వాస్ థింకింగ్ ఇన్ ఎ డీపర్ లెవెల్, అంటే మెడికల్గా జనరల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఎండోస్కోపీ లాంటివి చేయలేని ప్లేస్లో, లేకపోతే ఆపరేట్ చేయలేని ప్లేస్లో కనుక పంపించి చేయడము ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అంటే అలాంటి ఒక రోబో వెళ్ళి చేస్తుందంటే క్రేజీ థింగ్. బట్ ద క్వశ్చన్ హియర్ ఇస్ లైక్ ఈ బయోవార్స్ అనే కాన్సెప్ట్స్, లేకపోతే వరల్డ్ వార్స్ లాంటి వాటిల్లో ఈ బయోవార్స్ కనుక అయితే ఏంటి పరిస్థితి అనేది వింటుంటేనే భయం వేస్తుంది. వాట్ ఇఫ్ దిస్ మిల్లీమీటర్ వర్త్ ఆఫ్ అ రోబోట్ కెన్ క్రియేట్ ఎ డిస్ట్రక్షన్, స్ప్రెడ్ ఎ వైరస్. ఎగ్జాక్ట్లీ, నాకు కావాల్సినోడికి ఆ వైరస్ ఇచ్చేస్తా. ఎగ్జాక్ట్లీ, డైరెక్ట్ కొట్టేస్తా, డైరెక్ట్ గా పిచికారి కొట్టినట్టు. ఇట్స్ లైక్ అది చదివినప్పటి నుంచి, అది నాకు చూసినప్పటి నుంచి, వెన్ ఐ వాస్ నోటింగ్ డౌన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది పాడ్కాస్ట్ కదా, వీ నీడ్ టు టచ్ దిస్ ఎలిమెంట్, పీపుల్ షుడ్ నో అబౌట్ ఆల్ దిస్, దే షుడ్ రీసెర్చ్ అబౌట్ అంటే ఏమవుతుంది మనకు తెలియకుండా అన్నట్టు. బట్ వాట్ యూ ఫీల్ అంటే ఎంత అంటే లైక్ నాకు చెప్తుంటే ఇప్పుడు నేను లిటరల్లీ క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ ద క్వశ్చన్ హియర్ ఇస్ లైక్ ఏ టైప్ ఆఫ్ డేంజర్ చూడొచ్చు? ఇఫ్ యూ నో అబౌట్ ఎనీథింగ్ యూ కెన్ యాక్చువల్లీ టెల్, ఇఫ్ యూ ఎస్టిమేటెడ్. దిస్ కుడ్ బి డెవస్టేటింగ్. 2, అంటే దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. యూనో ఫేస్బుక్ వాళ్ళు దే క్రియేటెడ్ 2 చాట్ బాట్స్ క్రియేట్ చేసి రియల్ లైఫ్ నెగోషియేషన్ని యూనో ఒక మంచి కన్ఫైన్డ్ ఎన్వైర్న్మెంట్లో నెగోషియేషన్స్ నేర్పించడానికి ఒక 2 చాట్ బాట్స్ని బిల్డ్ చేసి మీరిద్దరు నెగోషియేట్ అయ్యి ఒకరిని విన్ అవ్వండి అని చెప్పి ఒకటి చేసే ట్యూరింగ్ టెస్ట్ అప్పుడు తెలిసింది. ఎగ్జాక్ట్లీ. అండ్ వెన్ దే ఆర్ డూయింగ్ ద ప్రెజెంట్, దే జస్ట్ అబ్జర్వింగ్ దెమ్. యూనో ఆ 2 చాట్ బాట్స్ ఎట్లా చేస్తున్నాయి అంటే దే వర్ టాకింగ్ ఇన్ అ లాంగ్వేజ్ హ్యూమన్స్ కాంట్ కాంప్రహెండ్. ఏదో లాంగ్వేజ్, బట్ అది కంప్యూటర్ లాంగ్వేజ్ కాదు, మళ్ళీ కొత్త కోడ్ లాంగ్వేజ్ లో ఇచ్చేసుకుంటుంది. అండ్ హ్యూమన్స్ ద హోల్ పాయింట్ దీన్ని ట్రైన్ చేసిందే అసలు ఒక 2 AI రోబోట్స్ నెగోషియేషన్ చేసుకుంటే ఎలా చేసుకుంటాయి, అసలు ఎథిక్స్ ఉన్నాయా, మారల్స్ ఉన్నాయా చూద్దాం అని చెప్పి చేసిన స్ట్రాటజీలు. దే వర్ టాకింగ్ అ హోల్ డిఫరెంట్ లాంగ్వేజ్ దట్ హ్యూమన్స్ వర్ నాట్ ఏబుల్ టు కాంప్రహెండ్. సో దే షట్ డౌన్ ద ఇమ్మీడియట్లీ ప్రాజెక్ట్, ఆపేసారు. నెంబర్ 1. ఇలాంటి ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ విత్ గూగుల్ దిస్ టైమ్, దే క్రియేటెడ్ అ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ బాట్. అది ఇప్పుడు ఆల్రెడీ ఉంది గూగుల్ది, క్రియేట్ చేసిన కొత్తల్లో 2 లాంగ్వేజెస్ నేర్పించారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్. ఈ 2 లాంగ్వేజెస్ నేర్పించినప్పుడు దేవర్ ట్రైనింగ్ ఆ లాంగ్వేజ్ బేసిక్స్ ఏంటి, అసలు వర్డ్ సెంటెన్స్ ఫార్మేషన్ అన్ని చెప్పినప్పుడు అవుట్ ఆఫ్ నో వేర్ ఇట్ ఈస్ టాకింగ్ బాంగ్లా, West Bengal official language. Out of nowhere. Sundar Pichai himself was shocked. అరే నేను టీచ్ చేయని బాంగ్లా లాంగ్వేజ్ లో అసలు ఆ టీం మొత్తం ఎవరికి బాంగ్లా తెలియదు. ఇండియన్స్ ఇన్ దట్ టీమ్. ఆ ఇంటర్వ్యూలో అంటాడు కదా, సమ్ రిపోర్టర్ ఆస్క్స్ హిమ్, అంటే నీకు తెలియకుండా డైరెక్ట్ తీసుకొచ్చి మనుషుల మీద వదిలేసినావా అంటే, కొన్నిసార్లు హ్యూమన్ బ్రెయిన్స్ మనం కంట్రోల్ చేయలేము అని అన్నాడు. కొన్ని we don't know how human brains work either, బట్ మనం రీసెర్చ్ చేయట్లేదు, ఇది కూడా అంతే అని అన్నాడు అనమాట ఆయన. సో జస్ట్ ఇమాజిన్ ఇట్లా ఒక బాట్ అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి ఈస్ టాకింగ్ ఇన్ అ లాంగ్వేజ్ దట్ ఇట్ వాస్ నాట్ టాట్. సో వాట్ కన్క్లూడ్ ఏం చేయొచ్చు అంటే, when intelligence is at a state, you don't need to teach AI and you can't teach AI because it is more smarter. So ఇలా అయిపోతున్నప్పుడు ఏమైపోతుంది అంటే, you can't control AI also. So if there is no certain regulation, what if this good AI gets into bad hands? It becomes a bad machine, bad AI. చాలా $1 billion గైస్ ఉంటారు బయటికి, చాలా లైక్ గ్రేట్ పిఆర్ ఉంటుంది, బట్ బ్యాక్ ఎండ్ వాళ్ళు చేసే అన్ని వర్స్ థింగ్స్. ఇలాంటి వాళ్ళే కోవిడ్ వైరస్ క్రియేట్ చేసి, వాళ్ళ ఫార్మాస్యూటికల్ కంపెనీస్తోనే వ్యాక్సిన్ క్రియేట్ చేసి దే కెన్ సెల్ ఇట్.
and they can make money out of it. Because they have an access to good AI that can create virus. Enduku virus create cheyaledu? Medical literature ever written, 100 or 1000 book, whatever it is, అన్ని బుక్ ఏ చదివినప్పుడు హౌ టు డూ ఇట్ నెగిటివ్లీ కూడా ఏ తెలిసే ఉంటుంది. సో ఇఫ్ దెర్ ఇస్ నో రెగ్యులేషన్స్, ఒక గవర్నమెంట్ బాడీ వెళ్ళి ఈ క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ చెయ్యకూడదు అని నువ్వు వెళ్ళి రెగ్యులేట్ చేయకపోతే, ఎలా అయితే ప్రింటింగ్ ప్రెస్ కి డూప్లికేట్ నోట్స్ కి చేయకూడదు అని ఎట్లయితే పెట్టారో, ఇలా ఈ సర్టెన్ క్వశ్చన్స్ చెప్పకూడదు, సర్టెన్ క్వశ్చన్స్ చెప్పాలి అని మనం గవర్నమెంట్ వెళ్ళి రెగ్యులేట్ చేయకపోతే, బ్యాడ్ పీపుల్ విల్ యూటిలైజ్ ఇట్ టు వర్స్ట్ ఎక్స్టెంట్. ఇట్ కెన్ ఈవెన్ స్టార్ట్ World War III just because of this reason. సో ఇట్లాగా చాలా థింగ్స్. ఇప్పుడు అన్నీ ఏఏ చేసేస్తే, అన్ని క్రియేటివ్ జాబ్స్ చేసేస్తే హ్యూమన్స్ విల్ గో ఇన్ టు డిప్రెషన్ లిటరల్లీ. అరే నాకు పని లేదు, పని చేయాలన్నా ఇది లేదు అన్న దాంట్లోకి వెళ్ళిపోతే, ఒక మనిషికి హెల్త్ బాగోకపోయినా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోగలడు, కానీ డబ్బులు లేకపోతే హాస్పిటల్కి కూడా వెళ్ళాడు. రైట్. హీ విల్ జస్ట్ డై ఆఫ్ హంగర్. సో మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకే ఐ ఫీల్ హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అంటారు, కానీ ఐ ఫీల్ వెల్త్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ అట్లీస్ట్ టు అన్ ఎక్స్టెంట్. 1,00,000 రూపాయలు సంపాదించేదాకా ప్రయారిటీ వెల్త్ ఉండాలి. 1,00,000 per month or 50,000 per month తర్వాత హెల్త్ చేసేసుకోవాలి. బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో లే ఆఫ్స్ అవుతున్నప్పుడు 50,000 కూడా సంపాదించలేరు ఒక యావరేజ్ హ్యూమన్. సో ఇది నేను చెప్పే కాంటెక్స్ట్. డోంట్ అగైన్ బ్లేమ్ మీ, హెల్త్ ఇంపార్టెంట్, బట్ సమ్ టైమ్స్ కాంటెక్స్ట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమైపోతుందిరా అంటే, పీపుల్ విల్ బి డిప్రెస్డ్, థింగ్స్ కెటస్ట్రాఫిక్ డిజాస్టర్స్ అయిపోతున్నాయి, అండ్ యూ కాంట్ స్టాప్ ఇట్. ఎగ్జాక్ట్లీ. బికాస్ ఆ టైంకి నువ్వు కరెక్ట్గా ఒక గవర్నమెంట్ బాడీ ఒక కరెక్ట్ రెగ్యులేషన్స్ తీసుకురాకపోతే యూ కాంట్ స్టాప్ హోల్ థింగ్. ఏదైతే గుడ్కి యూజ్ చేసామో అంతకన్నా బ్యాడ్ థింగ్స్కి బ్యాడ్ పీపుల్ యూజ్ చేస్తారు. దెర్ ఇస్ నో గుడ్ ఏ అండి. ఇప్పుడు మన రష్యా వర్సెస్ యుఎస్ వార్ అయింది అనుకోండి ఫర్ సపోజ్, చైనా విల్ బి ఆన్ ద రష్యా సైడ్. ఫర్ పీపుల్ ఇన్ చైనా అండ్ రష్యా, దేర్ టీమ్ ఇస్ గుడ్, దేర్ ఆర్మీ ఇస్ గుడ్. బట్ ఫర్ పీపుల్ ఇన్ యుఎస్ఏ, దేర్ ఆర్మీ ఇస్ బ్యాడ్. సో ఇక్కడ గుడ్ బ్యాడ్ కూడా కాంటెక్స్టువల్లీ చేంజ్ అయిపోతుంది. లైక్ ఇక్కడ గుడ్, ఇక్కడ బ్యాడ్. సో ఇలా కాంటెక్స్ట్ చేంజ్ అయిపోతుంది. బట్ ఎవ్రీ వన్ ఈజ్ అ గుడ్ పర్సన్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ అ బ్యాడ్ పర్సన్ అండ్ టైం కమ్స్. సో ఇప్పుడు ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఎలాంటి ఏఐని యూజ్ చేయాలన్నప్పుడు స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉండాలి. సో వాట్ ఐ ఫీల్ ఇస్ టు కన్క్లూడ్, ఇన్ని డేంజర్స్ ఉన్నప్పుడు ఐ సీ ద 4-step ఫ్యూచర్. యూ కాంట్ కంటైన్ ఏఐ, కంటైన్మెంట్ చేయలేం. నేను ఏఐని ఆపేస్తాను, స్టాప్ ఇట్ బికాస్ ఇట్స్ ఓపెన్ సోర్స్ మోడల్. లిటరల్లీ గిట్హబ్ హగ్గింగ్ ఫేస్ లో నుంచి డౌన్లోడ్ చేసుకుని యూ కెన్ రన్ ఇట్ ఇన్ యువర్ ఓన్ మ్యాక్బుక్ ప్రో. 3.5 ఓపెన్ గా 60x స్మాలర్ వర్షన్ ఉంది మన హగ్గింగ్ ఫేస్ అండ్ గిట్హబ్ లో. రైట్. సో యూ కాంట్ స్టాప్, యూ కాంట్ బ్యాన్ దట్, బికాస్ ఒకవేళ బ్యాన్ చేసిన పైరసీ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో బ్యాన్ చేస్తే ఫస్ట్ హ్యూమానిటీకి లాస్, ఆన్ టాప్ ఆఫ్ హ్యూమానిటీకి లాస్, it will be impossible. So the first thing is you can't stop AI. Second thing is AI is already smarter than humans and it will just grow. ఇప్పుడు 155 ఉన్నది రేపు 1500 అవుతుంది. అంతే. IQ, verbal IQ. సో ఇది గ్రో అవుతూనే ఉంటుంది. దట్స్ సెకండ్ అన్స్టాపబుల్ థింగ్. అండ్ ద థర్డ్ థింగ్, డిజాస్టర్స్ విల్ హ్యాపెన్. అది డిజాస్టర్స్ ఏ లెవెల్లో అవుతాయి అంటే ఖచ్చితంగా అవుతాయి. ఏ లెవెల్లో అవుతాయి అనేది మనం తీసుకునే ఈ గవర్నమెంట్స్ తీసుకునే రెగ్యులేషన్స్ బట్టి ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ రెగ్యులేట్ ఇన్ అ పర్ఫెక్ట్ వే, యూ విల్ సీ బిగ్గర్ డిజాస్టర్స్. If you regulate in a perfect way, you see smaller disasters. Right. But the smaller disasters also good enough disasters to make humanity shake a bit. Frankly speaking, disasters ఖచ్చితంగా అవుతాయి. Third thing. Fourth thing is where the happiness comes. అప్పుడు coexistence వస్తాయి. రోబోట్స్, ఏఐస్ హ్యాపీగా కూల్గా ఉంటాయి. దే విల్ లెవరేజ్ ఈచ్ అదర్ టు రీచ్ దేర్ హయ్యర్ పర్పస్. దట్స్ ఇట్. అది ఫోర్త్ స్టెప్. ఐఎమ్ సీయింగ్ దెర్ ఇస్ నో వే వన్ కెన్ చేంజ్ ది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ other than minimizing the risks in the third step. I'm seeing no step. It makes sense because first time ever like people are first time ever people are actually building their knowledge or skill set with the help of AI or a system. మనుషులు హెల్ప్ చేసుకొని కాంపీట్ అవుతూ ఒకరినొకరు పుష్ చేసుకుంటూ వెళ్ళే రోజుల నుంచి AI సపోర్టింగ్ దెమ్. లైక్ ది అదర్ డే, లైక్ ఐ నాట్ షూర్ వెదర్ టు నేమ్ హిమ్ ఆర్ నాట్, ఆ పేరు చెప్పాను కానీ దేర్ ఇస్ అ పర్సన్ మంచి సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రెనర్, మంచి డబ్బులు ఉన్నాయి. హీ కేమ్ టు మీ, హీ మెన్షన్డ్ దట్ హీ వాంటెడ్ టు స్టార్ట్ అ బిజినెస్ అండ్ ద బిజినెస్ ఇస్ sex toys with an AI intervention. Just imagine a synthetic sex toy with an AI model who can talk to you and who can help you out in all the ways. Moral support దగ్గర నుంచి మీకు స్ట్రెస్ రిలీఫ్ దగ్గర నుంచి అన్ని హెల్ప్ చేస్తుందంటే జస్ట్ ఇమాజిన్ ద బిజినెస్ మోడల్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్. అంటే లైక్ మీరు అన్నట్టు కంట్రోల్ లేదు. డెఫినెట్లీ. రీసెంట్లీ నెట్ఫ్లిక్స్ లో దీని మీద మూవీ కూడా వచ్చింది. దెర్ ఇస్ AI గర్ల్ ఫ్రెండ్
Yeah. there is a human, how he's controlling HER, her కదా అదేనా? Yeah, her. 10 years back and recently no, very recently, like ఇంకొక మూవీ వచ్చింది, I am not sure about the name. Okay. I got it in suggestions. Okay. And HER is a crazy movie, like అది సూపర్ ఫీల్ గుడ్ మూవీ. అది చూసినప్పుడు ఇంత ఉంటుందా, ఇంత స్కోప్ ఉందా అనుకున్నాను నేను. అలాంటిది లైక్ అదే ఎమోషన్స్ అనేవి you're being spoon fed. Like ఇప్పుడు you have an emotion of love, right. like you're being spoon fed love and you don't need to do anything. నువ్వు టైం ఇవ్వక్కర్లేదు, నువ్వు ఏమీ చేయక్కర్లేదు, but you're getting a girlfriend and you're having fun. Right. అంటే it's very easy. And whenever we are depressed, the world is going to be more depressed for few years. అది ఇంకా పెరుగుతూ ఉంటుంది డిప్రెషన్ అనేది. ఈ డిప్రెషన్ వరల్డ్ లో it's very easier for people. There is another fact, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, I don't know how to put it, but then the amount of sex people were having on an average is reducing in people who are in 20s right now. Okay. It should actually increase because people are so open kada. In USA, I'm not sure about India. Okay, in USA. Yeah. Okay. So in USA, and if people were not able to form that bond and relationship quite well, right? It's very hard to get a partner, at least in USA right now. So they're losing that control over having that bonding and stuff like that in USA. So when an average times you have sex in a year or something is reducing, that directly says that people want it, but they can't get it. అండ్ ఇదంతా ఎప్పుడు వస్తుందో పక్కకు పెడితే రీసెంట్గా కదా, లైక్ ఇంగ్లాండ్ ఇస్ ట్రైంగ్ టు యాక్చువల్లీ ప్రిపేర్ అ రెగ్యులేషన్. యూరోప్ ఇస్ డ్రాఫ్టింగ్ అ బిల్ టు రెగ్యులేట్ AI. యూరోప్ ఎప్పుడు కూడా కొద్దిగా ఫ్రంట్ ఎండ్ లో ఉంటుంది రెగ్యులేషన్స్ కి. వెన్ యూ సీ ద డేటా థింగ్ కూడా చేశారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొద్దిగా యూరోప్ మరీ స్ట్రిక్ట్ గా చేస్తుంది. ఓవర్ స్ట్రిక్ట్ కూడా కొద్దిగా కష్టం. ఇట్ విల్ కట్ ద ఫ్రీడమ్ ఆఫ్ AI entrepreneurs. So what I feel is if the draft is little lenient, where you're reaping the maximum benefits by cutting down all the risks, minimizing all the risks is a good idea. But hopefully they'll do that, because they also know it's like nuclear energy. If your country don't have it, other country have it, it can be a bigger power in the world. And now that like in the technical stuff kelpothunam kabatti, I think like it's a right time to ask you, like I was thinking argala vadda ee point ee topic diskaravachuledani quantum computing gurinchi. I just wanted to give a small brief to people who are watching, so if you can actually give your views on it. AI anedi it's built on normal supercomputers, right? Normal computers. సో నార్మల్ కంప్యూటర్ అనేది బిట్స్ లో స్టోర్ చేసుకుంటుంది మెమరీ. మనం చిన్నప్పుడు చదువుకున్నాం 4 బిట్స్ ఉంటాయి, 000101 ఇలా స్టోర్ చేసుకుంటుంది. సో వెన్ యూ కంపేర్ దిస్ విత్ క్వాంటమ్ కంప్యూటింగ్, దే స్టోర్ ఇట్ ఇన్ క్యూబిట్స్. క్యూబిట్స్ అంటే క్వాంటమ్ బిట్స్ అని. ఓకే. సి క్యూబిట్స్ అనేవి 250 వాల్యూస్ అనమాట. ఇక్కడైతే 4, ఇక్కడైతే 250. జస్ట్ సీ ద డిఫరెన్స్. సో ఎండ్ ఆఫ్ ద డే పెద్ద థింగ్ ని 4 ways కే కట్ డౌన్ చేయాలంటే కొద్దిగా కష్టం. Whereas you have 250 options, you can cut down anything into this 4 only in a memory storage. కొద్దిగా quantum mechanics ని కూడా యూస్ చేసుకొని they are building this into 250. ఇది 250 plus depending upon the quantum computer it differs. Okay, example, just to show how powerful quantum computers are. I would love to share this example of Google. Google built a supercomputer and they tested something on 2019 లో టెస్ట్ చేశారు ఆ క్వాంటమ్ కంప్యూటర్ ని. సారీ, నాట్ సూపర్ కంప్యూటర్, క్వాంటమ్ కంప్యూటర్. ఆ క్వాంటమ్ కంప్యూటర్ ఎంత బాగా వర్క్ అవుతుందని ఒక చిన్న టెస్ట్ చేస్తే వరల్డ్ లో ఉన్న టఫెస్ట్ ప్రాబ్లమ్ ఆ క్వాంటమ్ కంప్యూటర్కి ఇచ్చారు. ఓకే. విచ్ వుడ్ టేక్ 10,000 years for a world's smartest supercomputer at existence at that point of time in 2019 లో. ఓకే. And this quantum computer did it in 200 seconds. Tough. Oh my goodness. Yeah, one of the world's toughest problems human can never solve, and supercomputer will take 10,000 years, 200 seconds. 200 seconds. That is 1.5 trillion times faster. Oh my goodness. Yeah. So ఇప్పుడు just see, సూపర్ కంప్యూటర్ని యూస్ చేసి AI ఈ రేంజ్లో బిల్డ్ చేసాం. క్వాంటమ్ కంప్యూటర్ యూస్ చేస్తే ద వెరీ సెకండ్ క్వాంటమ్ కంప్యూటర్ ఈజ్ అవైలబుల్. ఐ మీన్ ఏ వెరీ సెకండ్, ఇది ఎనాలజీ కదా, వెరీ సెకండ్ బ్లింక్ ఆఫ్ అన్ ఐలో ఇట్ కెన్ కైండ్ ఆఫ్ డూ సో మెనీ వండర్స్. లైక్ సే ఇట్ కెన్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. What would happen అనేది. Yeah. So the combination of this AI plus supercomputers is a singularity for me. Singularity. Okay. Yeah. I heard it somewhere. Yeah. If you can actually explain. Yeah. So singularity అంటే ఏంటంటే ఒక పర్టికులర్ లా
తీసుకుని ప్రతి దానికి అప్లై అవుతుంది, బట్ అట్ వన్ పాయింట్ అసలు దట్ డజంట్ మేక్ సెన్స్. సో యూ హర్డ్ అబౌట్ బ్లాక్ హోల్ కదా. సో బ్లాక్ హోల్ అంటే ఏంటంటే మనకి యూనివర్స్ ఆర్ గెలాక్సీస్ వాట్ ఎవర్లో గెలాక్సీస్లో ఒక స్టార్ ఉంటుంది, అది చనిపోతుంది. చనిపోయినప్పుడు ఒక్కొక్క స్టార్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే 10 million times బిగ్గర్ దెన్ సన్. ఇవి మిలియన్స్ ఆఫ్ పీసెస్ లో దే విల్ జస్ట్ స్ప్రెడ్ అక్రాస్ గెలాక్సీ. ఆ జోన్స్ లోకి ఏ వెళ్ళినా సరే ఇట్ విల్ బి స్టక్. ఈవెన్ లైట్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రావెలింగ్ థింగ్ వి ఎవర్ నో యాజ్ అ హ్యూమన్. అది వెళ్ళినా సరే ఇట్ కాంట్ కమ్ అవుట్. సో అలాంటి బ్లాక్ హోల్ లో నో ఫిజిక్స్ లా వర్క్స్ దేర్, బట్ ఎక్కడైనా ఫిజిక్స్ వర్క్ అవుతుంది, బట్ అక్కడ వర్క్ అవ్వదు. సో దట్ సింగులారిటీ, ఆ బ్లాక్ హోల్ అనేది సింగులారిటీ. సో when humans can't predict what's going to happen, when humans don't know what's going to happen, that's singularity. Got it. So that is what that's going to happen when AI meets quantum computers. That's what ఈ కాంబినేషన్ తోనే ఈ quantum computers అసలు quantum computers చేసినప్పుడే ఇది బిగ్గర్ రివల్యూషన్ దాన్ AI అనొచ్చు. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ IBM వాళ్ళది నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా, 2024 లో వస్తుంది. Actually 2023 లోనే రావాలి. I think it was postponed. I've seen some articles in the 2-3 years లోనే గూగుల్ వాళ్ళది కూడా వస్తుంది. సో వీఆర్ లైక్ 3-4 years away from quantum computers and maybe another 3-4 years away from some other thing called artificial general intelligence, which we'll not discuss today. Okay. It's super technical thing. Brief bedtanu AI on steroids anamata. It's almost like a human brain and all that. So too much lengthy వెళ్ళిపోతుంది. So 4-5 years we are just away to get into that singularity state anamata. Got it. మనం ఇప్పుడు ఇంత వింటున్నాం, ఇంత ఈవెన్ యు ఆర్ టెలింగ్ అండ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ స్పీకింగ్ అబౌట్ ది డేంజరస్ ఎఫెక్ట్స్ ఆర్ ఈవెన్ కొన్నిసార్లు సక్సెస్ రేషియోస్ కానీ మంచి జరిగేది కూడా చాలా మంది చెప్తున్నారు. బట్ ఇఫ్ ఇట్ ఆల్ ఐ ఆస్క్ యూ జెన్యూన్ లేమన్ క్వశ్చన్, హౌ షుడ్ అ పర్సన్, అ కామన్ మ్యాన్ బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అ డిస్రప్షన్ ఆర్ అ క్రేజీ అడ్వాన్స్మెంట్? ఈ రెండింటికి బెటర్ గానే అంటే మంచి సలహాలు చెప్పండి. హౌ షుడ్ వి బీ ప్రిపేర్డ్ అని, లైక్ ఇఫ్ వాట్ ఎవర్ యూ నో ఫ్రమ్ యువర్ సైడ్. సో దేర్ ఆర్ 2 things హియర్. ఒకటి గవర్నమెంట్ లెవెల్లో ప్రిపరేషన్ ఉండాలి, ఒకటి హ్యూమన్ లెవెల్లో లైక్ సే ఇండివిజువల్ లెవెల్లో ప్రిపరేషన్ ఉండాలి. రైట్. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఇండివిజువల్ లెవెల్, బికాస్ ఇండివిజువల్స్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు, లైక్ మనుషులు అనుకుంటే. సో ఇండివిజువల్ లెవెల్లో ఐ సీ 3 pointers విచ్ ఐఎమ్ డూయింగ్. ఐ డోంట్ నో హౌ వరల్డ్ షుడ్ డూ. ఐ కాంట్ ప్రీచ్ కదా, ప్రపంచం ఏం చేయాలనేది నేను చెప్పడానికి నేను ఎవరిని కానీ, బట్ ఐ కెన్ సే వాట్ ఐఎమ్ డూయింగ్ సో దట్ మేబీ doing the same might help a lot of people in an individual level. So first నేనేం చేస్తున్నానంటే, now I started to think. రైట్. చాలా అబ్స్ట్రాక్ట్ ఇది, అసలు ఏంది థింక్ అంటాడు అనుకోవచ్చు, బట్ థింక్ ఏంటంటే చాలా మంది అసలు థింకే చేయరు. దే డోంట్ హ్యావ్ ద క్లారిటీ ఆఫ్ థాట్ ఆర్ క్లారిటీ ఆఫ్ లైఫ్ ఇన్ దేర్ ఓన్ లైఫ్ అండ్ ఎక్స్పెక్ట్ ఆడలా చేయకూడదురా. ఓలవాడు అసలు ఎందుకు ఇందులోకి వచ్చాడు, ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. అసలు మైక్రోసాఫ్ట్ కొత్త క్రియేట్ చేసేచ్చు కదా, ఓపెన్ ఏఐలో ఎందుకు ఇన్వెస్ట్ చేసి అంటూ ఉంటాం. మన లైఫ్లో మనకి ఏం తెలియదు, బట్ విల్ పాస్ ఆన్ దిస్ థింగ్స్. సో ఫస్ట్ మన లైఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ అందర్ లైఫ్స్ కన్నా మన లైఫ్లో క్లారిటీ ఆఫ్ థాట్. ఇఫ్ యూ డివైడ్ లైఫ్ ఇంటూ 12 categories, we have like 12 different things, 12 different areas in life. Starting with emotion, love, money, health and fitness, character, ఇలా ఒక 12 ఉంటాయి. So to just know what I want from this 12 parts of my life, I enrolled into a course called Life Book. మైండ్ వాల్యూ వాళ్ళది ఒక కోర్స్ ఉంది, వెరీ గుడ్ కంపెనీ బై ద వే. సో ఈ లైఫ్ బుక్ అనేది ఒక కోర్స్, నాట్ అ బుక్. ఈ కోర్స్లో ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏమేం చేస్తున్నారు, అసలు వాళ్ళ ఓన్ లైఫ్స్లో వాళ్ళకి క్లారిటీ వచ్చేటట్టు దే ఆర్ గోయింగ్ టు మేక్ అస్ సిట్ అండ్ రైట్ అవర్ ఓన్ లైఫ్ బుక్. ఈ 12 categories ఏం కావాలి, నేను ఏం అచీవ్ చేయాలి, అసలు నా ప్రిమిసెస్ ఏమున్నాయి, లేకపోతే నా అవుట్కమ్స్ ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏమున్నాయి, మొత్తగా ఒక 12 parts ఆఫ్ లైఫ్ 4 steps-లో 5 pointers ఈచ్ రాపిస్తారు. 6 weeks ప్రోగ్రామ్. ఎన్రోల్ ఇంటూ ఇట్ సో దట్ నాకేం కావాలి అనేది ఫస్ట్ నాకు క్లారిటీ ఉంటే ఐ కెన్ థింక్ అబౌట్ ద వరల్డ్, ఐ కెన్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. నెంబర్ 1. నెంబర్ 2, ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్. అరే అసలు ఏఐకి మెడిటేషన్కి ఏంటి అని ఐ నో యూ మైట్ బి ఫీలింగ్ దిస్. 2 months వరకు ఐ యూస్ టు హేట్ మెడిటేషన్. ఎవరైనా మెడిటేషన్ స్పిరిచువాలిటీ అంటే ప్రపంచంలో ఏమీ పని లేకుండా ఉన్న వాళ్ళు స్పిరిచువాలిటీ అన్న ఉద్దేశం నాది. ఆల్దో ఐ యూస్ టు లైక్ సమ్ గురూస్ లైక్ సద్గురు అండ్ స్టఫ్ లైక్ దట్, లైక్ వెరీ హ్యూజ్ ఫ్యాన్. ఇలా నేను లైక్ చేసిన స్పిరిచువాలిటీ ఆర్ మెడిటేటింగ్, సిట్టింగ్ కామ్, అవన్నీ ఐ యూస్ టు హేట్ దెమ్ లిటరల్లీ. మెడిటేషన్ వల్ల ఏంటంటే మనకి ఏం కావాలో క్లారిటీ వచ్చేసిన తర్వాత మనకి బ్రెయిన్ స్పేస్ ఉండదు.
బికాస్ వీఆర్ సీయింగ్ దిస్ ఏఐ వరల్డ్. అసలు ఏదేదో అయిపోతుంది, అసలు ఎంత డిస్ట్రక్షన్స్, డిప్రెషన్స్ వస్తున్నప్పుడు హ్యావింగ్ మైండ్ స్పేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చేసింది. మెడిటేషన్ చేయడం వల్ల నీకు యువర్ హ్యావింగ్ దట్ స్పేస్, కాన్స్టెంట్ డోపమిన్ రిలీజింగ్ బ్రెయిన్ కి ఒక స్పేస్ ఇస్తున్నాం. 20 minutes కామ్గా కూర్చుండే చాలు, దెర్ ఇస్ నథింగ్, సిట్ కామ్ అంతే. సో ఐ ఎన్రోల్ ఇంటూ ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ బై సద్గురు అండ్ ఆల్సో శాంభవి మహాముద్ర అని ఇంకొకటి ఉంటుంది, దట్స్ లైక్ యోగా లెవెల్ ప్రోగ్రామ్. సో ఈ రెండు ఐ కంప్లీటెడ్ ఇట్. సో నౌ క్లారిటీ ఆఫ్ థాట్ అయిపోయింది, మెడిటేషన్, మైండ్ స్పేస్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఇస్ upskilling myself. Every week I spend 2 whole days, which is 20 hours per week, just learning AI. I read a lot of books on AI only, not other books. Other books I'll read on Sunday. Like in 2 days I read books, I listen to podcasts, I listen to I read a lot of research papers. Research papers లోనే చాలా AI content అక్కడ ఉండిపోయింది. ఇంకా దాన్ని కాంప్రహెండ్ చేసి ఆర్టికల్స్ కూడా రావట్లా. రీసెర్చ్ పేపర్ వచ్చిన 2-3 months వస్తుంది ఒక బేసిక్ ఆర్టికల్, పెద్ద మీడియా పబ్లికేషన్ అర్థం చేసుకున్నాడు. ఆ రా ఫార్మ్ ఆఫ్ కంటెంట్ చూస్తే మనకి ఫాస్ట్ గా వస్తుంది, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రాగా వస్తుంది, లైక్ రా టాక్స్. సో ఐఎమ్ రీడింగ్ దట్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లెర్నింగ్ అండ్ షేరింగ్. నేను ఎందుకు ద హోల్ రీజన్ ఐ క్రియేటెడ్ అ కోర్స్, ఒకటి హ్యుమానిటీలో 1 million మిడిల్ క్లాస్ ఇండియన్స్ని ఫినాన్షియలీ ఫ్రీ చేయాలని ఎంతున్నా, ఇట్స్ ఆల్సో ఫర్ మీ. లెర్న్ చేసి ఎప్పుడైనా షేర్ చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజియర్ ఫర్ యూ టు హ్యావ్ దట్ క్లారిటీ ఆఫ్ కాన్సెప్ట్, రైట్? సో దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. నేను మెడిటేట్ చేస్తున్నాను, నేను క్లారిటీ ఆఫ్ థాట్కి లైఫ్ బుక్ చేశాను, తర్వాత ఏఐ మీద అప్గ్రేడ్ అవుతూ షేర్ చేస్తున్నాను. ఇవన్నీ చేస్తూనే ఐఎమ్ ఆల్సో రీడింగ్ ఫిలాసఫీ. Philosophy teaches how to think. Meditation, philosophy plus life book is a very deadly combination. And luck ఏంటంటే ఇవన్నీ ఒకే కాంబినేషన్లో నేను ఒకేసారి చేస్తున్నా, ఒక పర్ఫెక్ట్ వర్క్ ఫ్లో నాకు. సో ఫిలాసఫీ అనేది ఇట్స్ హౌ టు థింక్. యూ కెన్ రీడ్ ఎనీ బుక్, ఎనీ philosophy book. It can be any holy book, or you can read Greek philosophers like Plato or Aristotle, వీళ్ళందరూ. సో వీళ్ళ దగ్గర లైఫ్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్స్ని డివైడ్ చేసి క్లారిటీతో పాటు అసలు ఎలా థింక్ చేయాలి ఏ సిచ్యువేషన్లో ఉంటే అనేది ఒక మంచి బుక్ ఉంది, విచ్ ఇస్ కంప్లీట్ వర్క్స్ బై ప్లేటో అని. ఇట్స్ 2000 word బుక్ అనమాట. మై గోల్ ఇస్ టు కంప్లీట్ ఇట్ ఇన్ ఎ ఇయర్. సో ఇవి నేను చేస్తున్నాను. ఐ అడ్వైస్ ఎవ్రీ వన్ హూ వాంట్స్ టు ప్రిపేర్ ఫర్ దిస్ AI dominated world to do this 4 things, so that ఈ AI వరల్డ్లో థింక్ చేయటమే ఇంపార్టెంట్. క్లారిటీ ఆఫ్ థాట్, థింకింగ్, కమ్యూనికేటింగ్ అండ్ నోయింగ్ అబౌట్ దిస్ AI tools. ఈ 4 కదా మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతా మిషన్ చేసేస్తుంది కదా. నువ్వు థింక్ చేయి, నీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. పుట్టింగ్ ఇట్ ఇన్ ప్రాంప్ట్ అండ్ అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఇంకేం కావాలి? సో దిస్ ఆర్ ద 4th step ప్రాసెస్ అండ్ ఇండివిజువల్ నీడ్స్ టు గో త్రూ టు బీ ప్రిపేర్డ్ ఫర్ అన్ AI dominated world. ఒకటి. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ గవర్నమెంట్స్. అసలు గవర్నమెంట్స్ ఏం చేయాలి? Firstly, you see Hong Kong, 3rd standard నుంచో 4th standard నుంచో they introduce AI as a subject. Oh wow. 4th standard kid is now learning about AI morals, ethics and stuff like that. But Indiaలో ఇంకా forget about AI, ఇంకా చాలా పెద్ద కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇంకా లేవు. ఒకవేళ ఇంట్రడ్యూస్ చేసిన ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అని మనకి ఇంటర్మీడియట్లో ఉంటుంది, if I'm not wrong. ఏదో సమ్ ర్యాండమ్గా టెస్ట్ అంటారు. So what I think is, if not 3rd standard, at least 6th standard నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు or at least అండర్ గ్రాడ్యుయేషన్ వరకు AI should be a mandatory subject. So that మనకి యూత్ ఎక్కువ అంటారు, బట్ స్కిల్ యూత్ కావాలి కదా. స్కిల్డ్ యూత్ ఎలా వస్తారు? వాళ్ళకి సబ్జెక్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా స్కిల్ చేస్తే. ఇది స్కూల్ లెవెల్ నుంచి మనం ఎంపవర్ చేసేసాం అనుకోండి వాళ్ళని విత్ పర్ఫెక్ట్ AI నాలెడ్జ్. ఒక 100, 200, 300 hours ఆల్రెడీ వాళ్ళు AI అంటే ఏంటో తెలిసేసుకొని వాళ్ళు గ్రాడ్యుయేటింగ్ విత్ పర్ఫెక్ట్ ఎగ్జామ్. అదొక సబ్జెక్ట్. మ్యాథ్ ఎలా చెప్తున్నారో దే షుడ్ ఆల్సో హ్యావ్ AI యాజ్ ఎ సబ్జెక్ట్ పిల్లలకి. సో దే విల్ బీ స్టూడెంట్స్ అందరికీ ఒక పెద్ద ఎంపవర్మెంట్ అవుతుంది. సెకండ్, కంపెనీ లెవెల్లో కూడా గవర్నమెంట్ షుడ్ మ్యాండేట్ AI అప్స్కిల్లింగ్. ఒక కోర్సెస్ లాగా ఒక కాంటెంట్ క్రియేట్ చేసి, like the way we have labor laws. Yeah, exactly. Like the corporates kada, corporates or any businesses. That's very nice. Any business that comes to computer, it should make them mandatory and they should have an upskilling exam. ఏదో చేసేస్తాను 100% అని అంటారు, బట్ దే షుడ్ హ్యావ్ అ స్మాల్ ఎగ్జామ్. డిఫికల్ట్ ఒకలా 50 మార్కులు వచ్చినా పర్లేదు, బట్ ఈ ఎగ్జామ్ రాయాలి అంటే అట్లీస్ట్ కొద్దిగా భయంతో అయినా కొద్దిగా హయ్యర్ పర్సెంటేజ్ మెంబర్స్ చదువుతారు.
ఈ ఎగ్జామ్ వల్ల ఏంటంటే వాళ్ళకి కొద్దిగా మనకు కూడా తెలుస్తుంది హూ ఈజ్ అప్స్కిల్డ్, హూ ఈజ్ నాట్ అప్స్కిల్డ్. కంపెనీ లెవెల్లో కూడా రేపొద్దున లే ఆఫ్స్ అయితే అరే నాకు కొద్దిగా ఎక్కువ పర్సెంటేజ్ వస్తే నాకు కొద్దిగా గ్యారంటీ ఉంటుంది అని చెప్పి ఉంటుంది కదా. చిన్నప్పుడు మా టీచర్స్కి పెట్టేవాళ్ళు, ఐ స్టడీడ్ ఇన్ విజ్ఞాన్ నారాయణ ఈ స్కూల్స్ టీచర్స్ పెడతారు ఈ అప్స్కిల్ చేసి మంత్కో 2 months ఎగ్జామ్ పెడితే ఇక్కడ వచ్చిన వాళ్ళకి దే విల్ గివ్ హైక్స్ వాట్ ఎవర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ లో ఎగ్జామ్స్ పెట్టిస్తారు కదా. టీచర్స్కి ఇలా ఇస్తున్నారు కదా. ఇన్ అ సిమిలర్ వే కార్పొరేట్ ఎంప్లాయీస్ కూడా ఇస్తే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎంపవర్మెంట్ అయిపోతుంది, స్టూడెంట్స్ ఎంపవర్మెంట్ అయిపోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏఐ. అండ్ బిజినెసెస్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరూ బాగా చేస్తే బిజినెస్ ఎండ్ ఆఫ్ ద డే ఇస్ గెటింగ్ బెటర్ కదా. ఈ క్రమంలో బిజినెస్ ఓనర్స్ కూడా నేర్చేసుకుంటారు, ఆంటర్ప్రెనర్స్ కూడా నేర్చేసుకుంటారు. రైట్. సో దిస్ ఇస్ వాట్ ఐ థింక్. ఇలాగా ఈ పద్ధతిలో 2 things ఇక్కడ చేస్తే. థర్డ్ థింగ్ ఏంటంటే పాలసీస్, వెరీ ఇంపార్టెంట్. రెగ్యులేషన్స్ అండ్ పాలసీస్ అనేది, ఏఐ పాలసీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. వాట్ ఐ ఫీల్ ఇస్ ఇప్పుడున్న ఐటీ మినిస్టర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ విల్ బి అ లోడ్ ఆఫ్ వర్క్. ఏఐని అర్థం చేసుకొని ఎట్లాంటి పాలసీస్ అనేది ఇంపాసిబుల్, చాలా కష్టం. ఎందుకంటే చాలా ఇంకా ఐటీ కంపాటబుల్ అవ్వాలి ఫస్ట్, చెప్పగలుగుతారు కదా. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ స్టేట్ లెవెల్లో ఒక ఏఐ మినిస్టర్ అండ్ సెంట్రల్ లెవెల్లో ఒక ఏఐ మినిస్టర్ ఉంటే ఇట్ వుడ్ బి వాళ్ళ పని ఏముండదు. కంట్రీ లెవెల్లో కంట్రీలో ఉన్న సిటిజన్స్కి ఏఐని ఎలా ఎంపవర్ చేయాలి, కంట్రీ ఎకానమీని ఏఐని యూస్ చేసి ఎట్లా ఎంపవర్ చేయాలి, రైట్ పాలసీస్, మోస్ట్ ఇంపార్టెంట్లీ రైట్ పాలసీస్ ఏంటి అనేది స్టడీ చేశారా, తీసుకొచ్చారా. స్టేట్ లెవెల్లో కూడా ఎందుకు ఇంపార్టెంట్ ఐల్ సే ఫ్యూ ఎగ్జాంపుల్స్. లైక్ జాబ్ రిప్లేస్మెంట్ ఆర్ డిస్ట్రక్షన్తో పాటు జాబ్ డిస్ప్లేస్మెంట్ కూడా అయిపోతుంది. ఎట్లా అంటే యు సీ హైదరాబాద్ అండ్ దెన్ బెంగళూరు ఇఫ్ యు సీ దిస్ ఆర్ టెక్ హబ్స్. రేపొద్దున ఒక ఏఐ డెవలపర్ బాట్ వస్తే డెవలపర్స్ అనే కమ్యూనిటీ ఒకవేళ రిప్లేస్ అవుతాయి ఎట్ అ స్కేల్. యాజ్ అ స్టేట్ తెలంగాణ, యాజ్ అ స్టేట్ కర్ణాటకకి వెరీ ఫినాన్షియలీ హై హిట్ అవుతుంది, రైట్? వేర్ యు సీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో పీపుల్ ఆర్ నాట్ డెవలపర్స్, అదర్ పీపుల్ ఉంటారు ఎక్కువ. సో నాట్ టెక్ హబ్స్ కదా. గుర్గాంలో ఉండొచ్చు కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఢిల్లీ ఆర్ సే ఫర్ దట్ మ్యాటర్ ముంబై. సో వెన్ ఒక్కొక్క స్టేట్ ఆర్ ఒక్కొక్క సిటీ ఒక్క పర్టిక్యులర్ ఇండస్ట్రీలో పాతుకుపోయినప్పుడు గబుక్కునే వాళ్ళ ఇండస్ట్రీకి ఏమైనా ఒక స్టేటే వెరీ వర్స్ట్ ఎకనామిక్ థింగ్ వెళ్తున్నప్పుడు ఒక ఏఐ మినిస్టర్ ఉండి నా దగ్గర ఎక్కువ మంది మామూలు డెవలపర్స్ ఉన్నారా, లేకపోతే కాంటెంట్ రైటర్స్ ఉన్నారా, లేకపోతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారా, వీళ్ళని నేను ఎలా ఎంపవర్ చేసి నా స్టేట్ని ఎకనామిక్ క్రైసిస్ నుంచి ఎలా బయటికి తీసుకురావాలి ఒకవేళ అలా వెళ్తే అని కావడానికి స్టేట్ వైజ్ ప్రైమ్ ఏఐ మినిస్టర్స్ తప్పకుండా కావాలి. ఎస్పెషల్లీ తెలంగాణకి వీ హ్యావ్ లాట్ ఆఫ్ డెవలపర్స్ ఇన్ హైదరాబాద్ కదా. సో ఇలా వీళ్ళని ఎలా ఎంపవర్ చేయాలనేది స్టేట్ వైజ్ వాళ్ళు చూసుకుంటారు, కంట్రీ వైజ్ హోల్ కంట్రీ పాలసీస్ వాళ్ళు చూసుకుంటారు. స్టేట్స్ ని అడ్వైస్ చేయడం, కంట్రీ వైజ్ ఏఐ పాలసీస్. ఈ ఏఐ పాలసీస్ కూడా ఎలా ఉండాలి అంటే getting the maximum benefits with the minimum risks, right? ఏదైతే కంపెనీస్ say doing good AI అంటే ఎడ్యుకేషనల్ ఏఐ కంపెనీస్ అవ్వచ్చు. ఇది నా కోసం కాదు, ఒక ముగ్గురు ఏఐ నేర్చుకున్న వేరే ముగ్గురికి చెప్పి స్టాలిన్ మూవీలో అవ్వకపోతే ఇట్స్ గోయింగ్ టు బి 1 billion పీపుల్ అసలు ఎలా అప్స్కిల్లింగ్ చేస్తాం. సో ఇలా మైక్రో ఎటెక్ కంపెనీస్ ఆర్ ఏఐ ఆర్ సంథింగ్ కొద్దిగా వాళ్ళతో టైఅప్ అయ్యి ఎట్ అ స్కేల్ అది చేపించేది, ఎడ్యుకేషన్ని కొద్దిగా ఫాస్ట్గా స్కేల్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే గుడ్ కంపెనీస్ని పుష్ చేయాలి, బ్యాడ్ కంపెనీస్కి ట్యాక్సెస్ పెంచాలి. రైట్. కొన్నిసార్లు గవర్నమెంట్స్ నో ఇట్స్ అ బ్యాడ్ AI thing, but they can't do it because it's freedom of business, whatever అనుకొని they can't do anything. All they can do is increase taxes. Supreme Court లోకి వెళ్ళి they can't even. అందుకే క్రిప్టో కరెన్సీ కూడా if you see, they know it's good, they know it can reap good benefits, but they know Indian economy or whatever is not kind of prepared for it. Okay. So I'm like, maybe I'm not sure, వాళ్ళు ఏమనుకున్నా, but everyone has a different opinion. Even I have a different opinion. But yeah. ఏదైనా రిస్క్ అనుకున్నప్పుడు ట్యాక్సెస్ పెంచుతారు ఎనీ గవర్నమెంట్. సో అట్లా యాక్చువల్లీ ట్యాక్సెస్ పెంచాలి వేర్ దే నో దిస్ ఇస్ అ బ్యాడ్ AI. దిస్ ఇస్ యాక్చువల్లీ గోయింగ్ టు కైండ్ ఆఫ్ బీ రిస్కింగ్ ద హోల్ కంట్రీ అన్నప్పుడు ట్యాక్సెస్ పెంచుకోవాలి ఆ ఇండస్ట్రీస్కి. ఎక్కడైతే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అక్కడ ఇవ్వాలి. ఇది చేసుకొని ఒక నీట్ పాలసీ, పర్ఫెక్ట్ పాలసీ, సో దట్ ఎలా అయితే ఐటీ ఇండస్ట్రీ వల్ల ఇండియా ఎంత బూమ్ అయ్యి ఇప్పుడు CEOs అందరూ ఇక్కడ నుంచి అవుతున్నారంటే బికాస్ ఆఫ్ ఐటీ థింగ్ అండ్ కాలేజెస్ ఇవన్నీ కూడా వీ హ్యావ్ అ గుడ్ ఈకో సిస్టమ్. సో ఇండియాని ఫోర్ ఫ్రంట్లో చూడాలి అంటే పాలసీస్ ఉండాలి. ఇక్కడ ఈ పాలసీస్ చేసేటప్పుడు ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియాలో సపోర్టింగ్ డెవలపర్ కమ్యూనిటీ ఎక్కువ. ఐటీలో సపోర్టర్స్ ఎక్కువ టు హూ ఈస్ సపోర్టింగ్ అదర్ కంట్రీ ఇన్నోవేటర్స్.
మన ఓన్ కంపెనీస్ కి చాలా తక్కువ. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, వాట్ ఎవర్, డెలాయిట్, వాట్ ఎవర్, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ డెలాయిట్ ఇండియన్ కంపెనీ. ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఎక్కువ, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఎక్కువ అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఇన్ ద టెక్ ఇండస్ట్రీ. ఇలా అవుతున్నప్పుడు ఏంటంటే ఒకవేళ ఈ హెడ్ ఫస్ట్ రిప్లేస్ చేస్తే వీళ్ళనే ఎక్స్పోర్ట్ చేసి బేసిక్ ప్రోగ్రామర్స్ అనుకున్నాం కదా, వీళ్ళు ఎక్కువ అయిపోతారు అనమాట. ఇండియాలో అన్ఫార్చునేట్లీ వీళ్ళు కొద్దిగా ఎక్కువే ఉన్నారు. నాట్ జస్ట్ డెవలపర్స్, అన్ని కమ్యూనిటీస్ లో వీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళని మనం ఏం చేయాలి? వీళ్ళని ఫాస్ట్ గా స్కిల్ చేయాలా, లేకపోతే వీళ్ళని ఇన్ కంట్రీలో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అయినా చేసుకోవాలా, లేకపోతే వీళ్ళతో మన కంట్రీని ఎట్లా చేయాలి? మేబీ గవర్నమెంటే ఒక LLM ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసి వీళ్ళని అందరినీ బెస్ట్ గా హైర్ చేసుకొని జస్ట్ లైక్ ఇట్స్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్యూ ISRO లాగా. What if we have ISRO for building large language models? It can think. I know country it can't do the business and stuff like that. At least what if India had an ISRO like team for building a large language model? Definitely possible, definitely can do. బట్ దెన్ అట్లీస్ట్ ఇఫ్ ఇండియా చేయకపోయినా అలాంటి ఒక ఆంటర్ప్రెన్యూర్ ఫుల్ ఎంపవర్ చేసి ఫుల్ బెనిఫిట్స్ ఇచ్చేస్తే అట్లీస్ట్ ఈ డెవలపర్ కమ్యూనిటీ కానీ లేకపోతే ఈ టెక్ ఏదైతే ఐటీ విచ్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా కొద్దిగా, ఐఎమ్ నాట్ సేయింగ్ 100% ఆఫ్ ఇండియా, బట్ కొద్దిగా అయితే చాలా బెనిఫిట్ ఉంది కదా, దీనికి కూడా యూజ్ అవుతుంది. సో ఇలాంటి కీ పాయింట్స్ తీసుకుని పాలసీస్ మేక్ చేయాలి. ఫస్ట్ థింగ్, ఇంట్రడ్యూస్ ఎడ్యుకేషన్ ఇంటూ ద AI ఎడ్యుకేషన్ ఇంటూ ద కాలేజెస్, schools and colleges. Secondly, to workforces, make it mandatory for the working professionals to do it, and make it mandatory to make working professionals do it by business owners. Make it mandatory for the business owners to upskill the working professionals. Right. So దీని వల్ల కంట్రీ ప్రిపేర్డ్ ఉంటుంది. I'm sure. Then you talk about policies and stuff like that, and you take good policies that can make reap maximum benefits with minimum problems. This is crazy. Personally, I like this corporate law ఏదైతే ఉందో అది చాలా నచ్చింది నాకు. Like because I'm into law also, right? Like corporate law చూస్తాం కాబట్టి I loved it. If I ask you a question, why artificial intelligence అని ఒక క్వశ్చన్ అడిగితే you interpret it in a different way. మీరు ఎట్లా అర్థం చేసుకోండి ఆ క్వశ్చన్ ని, what would be your answer? One of the best questions. ఎందుకంటే అందరూ ఇది అయిపోతుంది అది అయిపోతుంది అని చెప్పి భయాన్ని పెట్టే వాళ్ళే తప్ప అసలు ఎందుకు ప్రపంచం చేస్తుంది, ఎందుకు శామ్ ఆల్ట్మన్ లాంటి అతను he made billions of dollars, if not hundreds of millions of dollars in the worst case. He's taking no salary, no equity, and only taking health insurance from OpenAI and working towards him, not towards the company. Why? He has a bigger purpose. ఇలాంటి very smart people అలా చేయరు కదా. సో why అని నాకు why ఎందుకు అనిపిస్తుందంటే, you take 100 problems humanity is facing over the last 5 decades. ప్రతి దానికి చాలా ట్రై చేసాం మనం, పర్ఫెక్ట్ ఆన్సర్ లేదు. యూ టేక్ హంగర్, ఇంకా చాలా మంది తినకుండా పడుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్ ఇండియా అండ్ ఆఫ్రికా. యూ టేక్ సే ఎడ్యుకేషన్, ఇంకా పర్ఫెక్ట్ పర్సనలైజ్ ఎడ్యుకేషన్ ఇంకా రాలేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ వెరీ అవుట్డేటెడ్. కాలేజెస్ అండ్ స్టఫ్ లైక్ దాట్ ఆర్ నాట్ దాట్ perfect to today's entrepreneurs yet. Of course. You ilaga, you take environmental issues, climate change, you take economic imbalance that the world is having right now. You take the depression problem we are having every year. The average person's depression is actually increasing on a yearly basis. Ila oka 100 problems very severe that humans are not able to solve in the last 5 decades తీసుకుంటే AI is the only solution. I told you about the doctor example. Health care అనేది చాలా మందికి చాలా కాస్ట్లీ. US లో హెల్త్ కేర్ ఎంత కాస్ట్లీ అంటే అసలు పీపుల్ స్పెండ్ thousands and tens of thousands dollars on their health. ఇండియాలోనే కాస్ట్లీ, ఇంకా యుఎస్లో ఇంకా కాస్ట్లీ. సో ఇంత కాస్ట్లీ హెల్త్ కేర్ సిస్టంలో మనం ఉన్నాము, ఇంకా ది డిస్ట్రప్షన్ చాలా తక్కువ హెల్త్ కేర్లో. ఇట్స్ అ వెరీ సఫిస్టికేటెడ్ ఇండస్ట్రీ విత్ లిటిల్ లెస్ డిస్ట్రప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రీటింగ్ పీపుల్ ఇన్ అ బెటర్ వే. ఇంకా చాలా పాసిబిలిటీ ఉంది. అంటే డిస్ట్రప్షన్ అవ్వలేదు అన్నట్లా, ఎంత డిస్ట్రప్షన్ అవ్వాలో అంత అవ్వట్లా. రైట్. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ లెవెల్ డిస్ట్రప్షన్ అయ్యి పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ టు యువర్ జీన్స్, నీ ఓన్ బాడీకి నీకేం కావాలి, నీ షుగర్ లెవెల్స్కి నువ్వేం తింటే నీకు డయాబెటీస్ వస్తుంది, ఇవన్నీ కూడా ఇట్ కెన్ బి డిస్రప్టెడ్ యూజింగ్ AI. ఇట్లా అన్నిటికీ సొల్యూషన్ AI. సో ఇలా అన్ని సొల్యూషన్స్ ఉన్నప్పుడు ఇట్స్ వెరీ కామన్. ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ వస్తున్నప్పుడు ఒక 10% ప్రాబ్లం లేకుండా ఎక్కడ ఉండదు. అంటే I feel AI is a bigger paradigm shift than electricity. Right? Even Sundar Pichai says it. Ante electricity is the basis how we are living right now, disrupted every single industry. అలాంటి ఎలక్ట్రిసిటీ కన్నా ఇది బిగ్గర్ పారాడైమ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు, ప్రింటింగ్ ప్రెస్, స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అవుతున్నప్పుడు, ఇంటర్నెట్లో కూడా అంతే కదా, దేర్ ఆర్ like 100 different good reasons and couple of bad reasons to as disadvantages. In a similar way,
100 ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఒక 100 సొల్యూషన్స్ని క్రియేట్ చేస్తే ఒక 2 ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ని మినిమైజ్డ్గా అనుభవించేస్తే మనం ఒక 100 గుడ్ సొల్యూషన్స్ ఫర్ all human problems towards the end, I'm sure we're gonna crack it. AI and humans will coexist, and humans will be much more happier with companionship of AI is what I feel. మన పిల్లలండి ఫ్రాంక్లీ స్పీకింగ్, మన లిటరలీ పిల్లల్ని పెంచినట్టే ఏం పెంచుతాం ఫ్యూచర్. రైట్. సో దట్స్ వాట్ ఐ ఫీల్. కిడ్స్ ఎట్లయితే ప్రతి కిడ్ డిజర్వ్స్ టు బీ హ్యాపీ, టు బీ గుడ్, టు బీ ట్రీటెడ్ గుడ్, మనం కూడా ఏఐని అట్లాగా ట్రీట్ చేసి అంతా బాగా చూసుకుంటే టువర్డ్స్ ద ఎండ్ ఇట్స్ అ హ్యాపీ థింగ్. ఈ టెంపరీ ఒక 5 years లో జరిగే డిస్ట్రక్షన్స్ని ఈ హైన్సైట్ లో రెట్రోస్పెక్ట్ లో చూసుకుంటే 5 years ఏమంత అవ్వలేదని అనుకుంటారు. 20 years, 20-30 generations లాంగ్ టర్మ్ కి హెల్ప్ అయ్యే థింగ్ ఇది. సో దట్స్ వాట్ ఐ థింక్. దిస్ ఈజ్ వై వీ నీడ్ AI టు సాల్వ్ approximately top 100 bigger problems in the world right now. Nice. అండ్ బిఫోర్ ఎండింగ్ నాకు ఇంకొక క్వశ్చన్ ఉంటుంది జనరల్గా, ఇన్స్పిరేషన్ ఎవరు మీకు అని. పర్సనల్, దట్ కెన్ బి అ బుక్ ఆర్ దట్ కెన్ బి అ సిచ్యువేషన్, దట్ కెన్ బి అ పర్సన్, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. మీరు మీ పర్సనల్ ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పగలితే. సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు నాకు పర్సన్స్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఉండేవారు. సో ఐ యూస్ టు హ్యావ్ ఎలాన్ మస్క్, కునాల్ షా, ఇలాంటి డిఫరెంట్ ఆంటర్ప్రినర్స్ అరౌండ్ ద వరల్డ్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. దెన్ ఐ సమ్వేర్ రియలైజ్డ్ you can't love the person to the core. You can only take some aspect of his life or her life as an inspiration. So when you see Elon Musk, I love the innovation part of him. When you see Sadhguru, I love the way he answers questions with ease and in a right way. So I take that part of him. When you see Sundar Pichai, at that pressure, maintaining a company like Google is not, it's a huge thing. Maintaining of pressure, I take inspiration from him. Ala okokka persons nunchi, when there is this guy called Mo, Google DeepMind, into AI. So I take inspiration from him when it comes to AI and other things. When it comes to business, I have another inspiration. Atlaga every aspect lo naku okokka part ki okokka lagi inspiration. Certain person, no. One person inspiration, never. Story should inspire you, or an aspect of person should inspire you, not a person himself or herself. That's what I think. And that's our inspiration. That's nice. Any advice for me? Because I'm building up the community, Telugu community build చేస్తాం కాబట్టి ఏదైనా ఒక పర్సనల్ అడ్వైస్ ఏమైనా ఉంటే యూ కెన్ యాక్చువల్లీ గివ్ మీ అవుట్. ఐఎమ్ నాట్ దట్, ఇట్స్ ఓకే, అట్లా ఏం లేదు. యూ కెన్ బి ఫ్రీ. మీకు ఏదైనా అనిపిస్తే ఓపెన్గా చెప్పండి. ఎనీథింగ్, కాంటెంట్ ఆస్పెక్ట్ దగ్గర నుంచి కమ్యూనిటీ బిల్డింగ్ దగ్గర నుంచి. I didn't build a business like you. I did different business. I'm not the right person, but still, since మీరు అడిగారు కాబట్టి I'm just giving my own opinion. I might be wrong. I think you should go fast. Grow fast and go fast. When you go fast, you grow fast. Maybe releasing 1 podcast every single week or 2 podcasts every single week. Hire a right team, management team. Like, you should do nothing but ask questions sitting here. That's it. Your outreach team should do the outreaches. Your other question and answers, or whatever the relationship team with the guest should do all that pre-prep. And then you should only appear to the guest in your studio once they come. So ఈ రకంగా మనకి ఇది అయిపోతే ఏమవుతుందంటే, you are only talking to very few people. Right. So you'll have a more mind space to think big, to take this raw talks to a huge level, even to the makes sense, yeah. Sensational level. You can actually build a corporate business, $1 billion business just from this, is what I feel. From the talent you guys have, I feel it can be a big $1 billion business, but you should go fast, which I think you should do big scaling. Definitely. Noted. అండ్ ఐ కీప్ టెలింగ్ దిస్ టు మై టీమ్ ఆల్సో. అందరు చాలా మంది చెప్తా ఉంటాను అనమాట, సత్తా ఉన్నాడు ప్రమోట్ ప్రాపర్గా చేసుకోకపోతే లాస్ వాడికి కాదు, సొసైటీకి. సేమ్ కాంటెక్స్లో, బికాస్ ఐ నో దట్ యూ రన్ అ బిజినెస్ అండ్ ఐ నో దట్ యూ ఈవెన్ ప్రొవైడ్ ఫ్రీ వర్క్ షాప్స్. ఆ ఫ్రీ వర్క్ షాప్స్ని everywhere free content is available. You talk about prompt engineering, there are free courses, but ఎంతవరకు కస్టమైజ్ చేయాలి, ఎంతవరకు ట్వీక్ చేయాలి, అది కూడా లైవ్ వర్క్ షాప్స్ అనేటివి. ఐ లవ్డ్ ఇట్. సో ఇఫ్ ఇట్ ఆల్ మై కమ్యూనిటీ కెన్ గెట్ ఎన్ బెనిఫిట్ ఫ్రమ్ యువర్ సైడ్, ఆ ఫ్రీ వర్క్ షాప్స్ లో కూడా వేరే మేబీ ఐల్ టేక్ యువర్ వర్క్ షాప్ వెబ్సైట్ లింక్ అది తీసుకొని ఐల్ ప్లేస్ ఇట్ ఇన్ ది వాట్ యూ కాల్ మై డిస్క్రిప్షన్. అండ్ ఎవరైనా తెలుగు వాళ్ళు వస్తే డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ గైస్, దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ పాడ్కాస్ట్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. Thanks a lot.